ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎంబీబీఎస్ తర్వాత ఈ ఆర్థోపెడిక్ వైపు రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్? నా ప్రైమరీ కోరికల్లో రెండు ఉండేవి. ఒకటి పైలట్ అవ్వాలని ఉండేది, లేకపోతే ఇంకోటి సెకండ్ వచ్చేసి డాక్టర్ అవ్వాలని. రెండు డిఫరెంట్ కాంట్రాస్టింగ్. ఈ ఎముకల జబ్బులు ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఏ జబ్బులు ఓకే నార్మల్, ఏ జబ్బులు ప్రమాదకరం? సో సగము ప్రాబ్లమ్స్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల మనం సఫర్ అవుతాం. నిజానికి ఆ ప్రాబ్లమ్సే కాదు. ఈ యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇంకా వర్స్ట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అది కూడా రాంగ్. ఒక సిమ్టమ్ని పెట్టంగానే అది ఏ రోగం ఉండొచ్చు అని ఒక 4-5 రకాలు ఇస్తుంది. ప్రీ కండిషన్ చేస్తున్నారు. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అండి. ప్రతి ఒక్కడూ స్ట్రెస్ డే. రోజుకి 8 గంటలు 9 గంటలు పని చేసి ఒక 2-3 గంటలు ట్రావెల్ చేసి పడుకుంటానికి టైం ఉండదు, నిద్ర సరిగ్గా రాదు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ మధ్య కొత్తగా హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు నిజానికి బాగా రావాలి, కానీ ఈ రోజుల్లో మారుతున్న పరిస్థితులను బట్టి హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ సిక్ అయిపోవాళ్ళే ఎక్కువ ఉన్నారు. సార్ ఈ మధ్య ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో వచ్చే వాళ్ళకి ఈ రెడీమేడ్ ట్రీట్మెంట్లు చాలా సోషల్ మీడియాలో చాలా ఒక ప్రచారం ఉంది. ఏంది, ఒక ఇంజెక్షన్ వేసుకుంటే ఆపరేషన్ అవసరం లేదు. నేను ఒక పేషెంట్కి నేను నా చెయ్యి వేస్తే నువ్వు సెట్ అయిపోతావు అని చెప్తానంటే నాకన్నా బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఈ దేశంలో ఉంది. నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి ముందు. ఒక పిఆర్పి ఇంజెక్షన్ వల్ల ఒకళ్ళ మోకాళ్ళు ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయంటే ఎట్లా నమ్ముతారండి? గా చెప్పండి, ఒక పిఆర్పి చేయడానికి ఒరిజినల్గా ఎంత ఖర్చు అయితే చెప్పండి. ఒక పిఆర్పి చేయడానికి ఎంత మంచి కిట్ వాడినా, ప్రపంచంలో ది బెస్ట్ కిట్ వాడినా 10,000 కన్నా ఎక్కువ. కానీ లక్షలు వసూలు చేస్తాం. ఏం లేదు, మన ఓన్ బ్లడ్డే కదా. మనం ఏమన్నా సాఫ్రాన్ వేస్తున్నావా, గోల్డ్ వేస్తున్నావా, ప్లాటినం వేస్తున్నావా, ఏం వేయట్లేదు కదా. నీ ఓన్ బ్లడ్ సపరేట్ చేస్తున్నాం. అదే విధంగా ఇంకో సైడ్ మా వాళ్ళు ఏం తక్కువ కాదు. అవసరం ఉన్నా లేకపోయినా సర్జరీలు జనాలు విసిగెత్తిపోయారు. ఆ లింబ్ సర్జరీ మీరు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎలాంటి పేషెంట్లకు సజెస్ట్ చేస్తారు? క్యాన్సర్ అనేది లేని ఒక దేశంలో ఈరోజు క్యాన్సర్ ప్రతి 1000 మందిలో ఒకరికి క్యాన్సర్. ఏంటంటే మన దేశం చాలా న్యాచురల్ కంట్రీ. మనది సడన్గా మనం వెస్టర్నైజ్ అయిపోయి అక్కడి నుంచి పిజ్జా, షవర్మా, బర్గర్. ఈ మోకాల్లో గుజ్జు పెరగడానికని ఈ మధ్య చాలా అమ్ముతున్నారు. అసలు మనందరం మీడియా వాళ్ళందరం వెళ్ళి ఆయన్ని కవర్ చేసేస్తాం. ఆయన ఎక్కడ, నేను కూడా మా ఇంట్లో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తాను. నాకు కూడా అదే కావాలి. ఈ తెలంగాణ, ఆంధ్రాలో యాక్సిడెంట్, ట్రామా, రోడ్డు ప్రమాదాలు వచ్చే ఆర్థో కేసులు ఎక్కువగా ఉంటుంది. ఇండియా మొత్తం ఇదే ప్రాబ్లం. ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి? ఇష్టం వచ్చినట్టు నడిపి కుద్దుకొని పడిపోయి యాక్సిడెంట్ అవుతుంది. ఆపోజిట్ వేలో వస్తున్నారు, ఫుట్పాత్ల పైన నడుపుతున్నారు, రాంగ్ వేలో నడుపుతున్నారు, ఇష్టం వచ్చినట్టు లేని డిసిప్లిన్. ఫైనల్గా ఒక పర్సనల్ క్వశ్చన్ సార్, మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి. పర్లేదు. ఒకవేళ మీ మదర్ ఎన్టీ రామారావు లాంటి ఒక పెద్ద గొప్ప సినిమా ఆర్టిస్ట్ కమ్ పొలిటీషియన్ కాకుండా ఒక నార్మల్ పర్సన్ ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అంటే కూడా మీ రియాక్షన్ ఇట్లా ఉండేది? 100%. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ రద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ వీరగంధం కోటేశ్వర ప్రసాద్ గారు, ప్రముఖ ఆర్థోపెడిక్ అండ్ ఆంకాలజిస్ట్. ఆయన ఈ హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఆర్థోపెడిక్ పేషెంట్లు ఆయనకు బాగా తెలుసు. ఆయన పేరు చాలా బాగా సుపరిచితం. ఆయన ఎప్పటికప్పుడు ఆర్థోపెడిక్లో వస్తున్నటువంటి ఆధునిక చికిత్సా పద్ధతులు, అదేవిధంగా ఆర్థోపెడిక్ సమస్యలకు సంబంధించిన ఎప్పటికప్పుడు తన వైద్యం ద్వారానే కాదు, తన వీడియోల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తుంటారు. అలా చాలా ఫేమస్ అయ్యారు. ఇంకోటి, కోటేశ్వర ప్రసాద్ గారి గురించి అందరికీ తెలిసింది ఏంటంటే లక్ష్మీ పార్వతి గారి యొక్క ఆయన సన్. ఆయన అప్పుడు అట్లా కూడా ఆయన చాలా ఫేమస్ వ్యక్తి. ప్రస్తుతం ఆయన మెడికవర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. మాట్లాడదాం. ఆయన ఐ డ్రీమ్స్కి వచ్చారు. నమస్తే కోటేశ్వర. నమస్తే. ఐ డ్రీమ్స్ నాకు ఎప్పుడు వెరీ క్లోజ్ టు మై హార్ట్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఐ డ్రీమ్స్కి ఇచ్చి నేను అదే చెప్పాను, నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ మీకు ఐ డ్రీమ్స్కే ఉంటుంది, తర్వాత ఉండను ఇవ్వనని. ఎందుకంటే రాజకీయంగా మాట్లాడుకోవడానికి కొన్ని వేల మంది ఉన్నారు సొసైటీలో. బట్ మనం రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ప్రొఫెషన్ అనేది నాకు చాలా మనసుకి చాలా దగ్గరైన ఇది కాబట్టి ప్రొఫెషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను.
మీరు ఇంకో మాట అన్నారు ఆధునికత అని. నేను యాక్చువల్లీ ఆధునికత అనేది నా నాలెడ్జ్ కోసం పెంచుకున్నా. వెన్ ఇట్ కమ్స్ టు పేషెంట్ ట్రీట్మెంట్ నేను ఒక 50 years బ్యాక్ వెళ్ళిపోతున్నాను. 50 years బ్యాక్ ఏముండేది అంటే ప్రతి మనిషికి ఒక హీలింగ్ ఎబిలిటీ అనేది దేవుడు ఇచ్చిన ఒక వరం. ఈ హీలింగ్ ఎబిలిటీని మర్చిపోయి మనం ప్రతి ఒక్కదానికి హాస్పిటల్కి పరిగెడతాం. తలనొప్పి వస్తే హాస్పిటల్కి, నడుము నొప్పి వస్తే హాస్పిటల్కి, లేకపోతే ఇలా అన్నిటికీ కూడా మనము హాస్పిటల్స్కి వెళ్ళి అనవసరంగా అక్కడ మిస్లీడ్ అయిపోవటం, లేకపోతే సరైన ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్ అనేది ఇన్ ద ఎండ్ అంటే ఏమంటారు మెక్కా ఆఫ్ ఆల్ ద ప్లేసెస్ ఆర్ యూనో అట్లా హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు నిజానికి బాగా రావాలి. కానీ ఈ రోజుల్లో మారుతున్న పరిస్థితులను బట్టి హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ సిక్ అయిపోవాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో అట్లా ఏంటంటే న్యాచురల్ ఎబిలిటీస్ మర్చిపోతున్నాం. బేసికలీ అందరూ చేస్తున్నారని కాదు, కానీ ఈ న్యాచురల్ ఎబిలిటీస్ అనేవి మన శరీరంలో మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు సృష్టిలో మనుషులతో పాటు ఎన్నో జంతువులు ఉన్నాయి కదండి, ఎన్నో ప్రాణకోటి ఉన్నాయి. అవన్నీ రోజు హాస్పిటల్కి వెళ్తున్నాయి దెబ్బ తగలంగానే, లేదు కదా. సెల్ఫ్ హీలింగ్ అవుతుంది వాటికి. అది వాటికే ఉన్న సెల్ఫ్ హీలింగ్ మనకి ఎందుకు ఉండకూడదు, అంతే కదా. సో ఈ సెల్ఫ్ హీలింగ్ తర్వాత రీజనరేషన్ పైన నేను అదే చెప్తాను పేషెంట్స్కి. మీరు ఎవరైనా వస్తారు నెక్స్ట్ ఎప్పుడు రమ్మంటారు, నెక్స్ట్ రావద్దండి బాబు నా దగ్గరికి, మీరు వెళ్ళి మీరు ముందు సెట్ చేసుకుని ఆ తర్వాత రండి. అవ్వకపోతే నేను హెల్ప్ చేస్తాను. నేను సో 90% ప్రాబ్లమ్స్ వాళ్ళంతటా వాళ్ళే సాల్వ్ చేసుకోగలిగినవి ఉంటాయి కాబట్టి అట్లా ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి నేను ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. సార్ మీ చదువు ఎంబీబీఎస్ తర్వాత ఈ ఆర్థోపెడిక్ వైపు రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్ మీకు? అంటే దాని మరి యూకే కూడా వెళ్ళి అక్కడ స్పెషల్. అవునండి, అవును. యూకే, ఇటలీ, దాని యూకేలోనే మల్టిపుల్ ప్లేసెస్, స్కాట్లాండ్లో నేను కంప్లీట్ చేయటం. ఒకటి మెడిసిన్ చదవాలి అనేది నా ప్రైమరీ కోరికల్లో 2 ఉండేవి. ఒకటి పైలట్ అవ్వాలని ఉండేది, లేకపోతే ఇంకోటి సెకండ్ వచ్చేసి డాక్టర్ అవ్వాలనేది. 2 డిఫరెంట్ కాంట్రాస్టింగే. పైలట్ అవ్వాలని ఎందుకంటే అప్పట్లో మన కెప్టెన్ గోపీనాథ్ గారి డెక్కన్ ఎయిర్వేస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏదో ఒక చిన్న గెట్ టుగెదర్లో కలిసినప్పుడు ఆయన ఈ ఏవియేషన్ ప్రపంచం చాలా బాగుంటుంది, ఫ్యూచర్ అంతా అదే అది ఇదని, సో అట్లా ఒకటి అనుకునేవాడిని, ఇన్స్పిరేషన్ ఉండేది. తర్వాత కానీ నేను అనుకుంది ఏంటంటే మనము మెడికల్ ప్రొఫెషన్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు. ఎంతోమంది నా ముందే బాధపడి చనిపోవటము, లేకపోతే హెల్త్ బాగాలేక చదువుదా మెడిసిన్ అనేది మెడిసిన్ ప్రొఫెషన్లోకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఒకటేంటంటే అన్ని బ్రాంచెస్ తీసుకుంటే ఒక ఆర్థోపెడిక్ విభాగంలో ఏంటంటే రిజల్ట్స్ అనేవి చాలా త్వరగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక జ్వరం వచ్చిన వాడికి ట్యాబ్లెట్ ఇవ్వగానే జ్వరం తగ్గుతుంది, కానీ ఆ జ్వరం కంప్లీట్గా సిస్టమ్ నుంచి పోవడానికి 1 వారం పడుతుంది. అదేవిధంగా ఇంకేదైనా ప్రాబ్లం, అదే క్యాన్సర్ ఉంది, అవన్నీ కూడా లాంగ్ టర్మ్. ఒక ఆర్థోపెడిక్స్లో మాత్రం ఇట్ ఈస్ ఎ స్కిల్ జాబ్. అది మనం చేసామనుకోండి, మోకాళ్ళు నొప్పితో వచ్చాడు, లేకపోతే కాలిరిగి వచ్చాడు, చేసిన ఒక 24-48 hours అట్లీస్ట్ అడిగి నొప్పి తగ్గుతుంది, పేషెంట్ బాగుంటాడు. అట్లా వెల్ బీయింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది ఆర్థోపెడిక్స్. సో సమ్హౌ సర్జికల్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఇంకా ఆ విధంగా ఆర్థోపెడిక్స్లోకి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత స్పెషాలిటీకి యూకే, ఆ తర్వాత నేను క్యాన్సర్ స్పెషాలిటీలోకి ఇటలీలో ట్రైన్ అవటం, ఆ తర్వాత ఎగ్జిటర్ అని ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్, అక్కడ హిప్ సర్జరీస్లో ట్రైన్ అవ్వటం. ఇలా దేవుడు మనకి ఏదో అవకాశం ఇచ్చాడు కాబట్టి అట్లా నేను ఇన్ని చోట్ల చేయటం జరిగిందండి. సార్ మీరు నాకు తెలిసి చైల్డ్ ప్రోడజీ అనుకుంటా, ఎందుకంటే మీరు 5th క్లాస్లోనే భగవద్గీత పారాయణంలో గోల్డ్ మెడల్ తీసుకున్నారంట, కరెక్టేనా? గోల్డ్ మెడల్ కాదు, కానీ భగవద్గీత నేను కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. మోనో యాక్షను, ఎలక్ట్యూషను, ఎస్ఏ రైటింగ్, ఇవన్నీ చాలా నాకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండేది. ఒక స్పోర్ట్స్ తప్ప. స్పోర్ట్స్లో జీరో కాదు, మైనస్. మనం ఏమో స్పోర్ట్స్ మనకు అంత చిన్నప్పటి నుంచి పెద్ద ఎంకరేజ్మెంట్ లేకపోతే స్కూల్ ఎన్వైర్న్మెంట్ ఎక్కువ. ఆ రోజుల్లో ఏంటంటే నేను పుట్టి పెరిగింది తెనాల్లో కాబట్టి చిన్న మాకేంటంటే స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళి చదువుకొని పడుకొని 7 పడుకునేవాళ్ళం, 4 లేచేవాళ్ళం. అదొక లైఫ్ అక్కడిది వేరు. భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం. అవునండి, నాకు సంగీతం ఇప్పటికీ నేను పాటలు పాడతాను, బ్రహ్మాండంగా పాడుతారంట. చిన్నప్పుడే బాలమురళీ కృష్ణ పాటల్లోని గమకాలు కూడా, అన్నమయ్య కీర్తనలు అవి చాలా పాడేవాడిని. తర్వాత రెండోది ఏంటి అని అంటే మీరు అడిగారు కదా, సో ఈ పర్టికులర్ లైఫ్ చిన్నప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి అనేది. భగవద్గీత మా టీచర్ ఒక ఆవిడ, మీరు చిన్న ప్రోగ్రామ్ మన యాన్యువల్ డే రోజున భగవద్గీతలో 16 పద్యాలు మీరు నేర్చుకోవాలి బాబు, నేర్చుకొని ఆ 16 పద్యాలు మీరు చెప్పాలి స్టేజ్ పైన అని నన్ను అడిగితే, నేను 16 పద్యాలు నాకు ఒక 1 week టైం ఉండింది.
16 పద్యాలు నేను నెక్స్ట్ డే నేను వెళ్ళి చెప్పేశాను మేడంకి. ఓకే. అప్పట్లో మేడం అనేవాళ్ళు కదా, ఆంటీ అంకుల్ అని పిలిచేవాళ్ళం. అంటే ఆ సారు ఆ మేడం అనే కల్చర్ లేకుండా మాకు ఆ ఎన్వీఆర్ అని అన్నప్పనేని వెంకటరావు పబ్లిక్ స్కూల్ అని ఓకే. చాలా వాల్యూస్తో గురుకుల్ స్కూల్ మాది. అవునులే. టేబుల్స్ గీబుల్స్ ఉండేది, కింద కూర్చునే వాళ్ళం, కిందనే అన్ని టీచింగ్ ఉండేది. సో ఆ విధంగా నేను 1 డేలో చెప్పంగానే అరే ఇదేంటి లేదు నీకు కొంచెం ఎక్కువ టాస్క్ ఇద్దాము అని చెప్పి మొత్తం 16 అధ్యాయాలు నేర్చుకో నువ్వు అని చెప్పి నేర్పుతుంటే నేను ఒక 2 రోజుల తర్వాత టీచర్ అన్నారు నువ్వు ఇంట్లో కాదు మా ఇంటికే వచ్చి ఇక్కడే ఉండి నేనే నేర్పుతాను నీకు అని. ఒక 4 రోజుల పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ ఇంట్లోనే పడుకొని నేను వాళ్ళ ఇంటి నుంచి మేడమే నన్ను స్కూల్కి తీసుకెళ్ళేది. మేడమే దుర్గా మేడం శేషు గారని ఆవిడే ఇంటికి తీసుకెళ్ళి ఆవిడ వాళ్ళ ఇంట్లోనే తినేవాడిని నేను 4 డేస్. సో ఈ 4 డేస్ మొత్తం 4 డేస్లో నేర్చుకున్నారు. 4 డేస్లో 16 అధ్యాయాలు. నేను అక్కడ 4 పద్యాలు చెప్తుంటే దానికి మీనింగ్ చెప్పాను, పర్యాయపానం అనమాట. నేను మీనింగ్ చెప్పేవాడిని, తాత్పర్యము మీనింగ్స్. అది అయిపోయింది ఆ టైం. సో పాటలు కూడా బాగా పాడేవాళ్ళండి. సింగింగ్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. సో సింగింగ్తో పాటు డాన్సింగ్. సో ఏ పాట బాగా ఇష్టం? చిన్నప్పుడు బాగా అదిగో అల్లదిగో అని అన్నమయ్య కీర్తన పాడేవాడిని. సార్ హమ్ చేస్తారా మై డ్రీమ్ ప్రేక్షకుల కోసం? ఓకే, చాలా సంవత్సరాలు అయిపోయింది పాడి. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పరమాన, అదిగో అల్లదిగో పడగలమయం. అట్లా చాలా రోజులు అయింది కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ లేదా మీకు? ఇక ఏదో ఇంట్లో నేను మా వైఫ్ పిల్లలు పాడుకుంటుంది తప్పితే ప్రాక్టీస్ అంటూ ఎక్కడండి టైం దొరకదు. చాలా బిజీ డాక్టర్ కాబట్టి మీరు బిజీయా. సార్ ఈ మధ్య చాలా మంది రోగులు అంటే ఐ మీన్ పేషెంట్లకు సంబంధించి వచ్చే ప్రముఖ ఏంటంటే ఆర్థరైటిస్. అవును. ఈ ఆర్థరైటిస్ ఏంది, ఆర్థరైటిస్ పెరోసిస్ అంటే ఏంటి, అసలు ఏంటి ఈ ఎముకల జబ్బులు ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఏ జబ్బులు ఓకే నార్మల్, ఏ జబ్బులు ప్రమాదకరం? సో సగము ప్రాబ్లమ్స్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల మనం సఫర్ అవటం. ఓకే, నిజానికి ఆ ప్రాబ్లమ్సే కాదు. కొన్ని ఈ యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ ప్రాబ్లం రాగానే ఇది రోగం అనేది అది మనల్ని ప్రీట్యూన్ చేసేస్తుంది. ఇంకా వర్స్ట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అది కూడా రాంగ్. ఒక సిమ్టమ్ని పెట్టంగానే అది ఏ రోగం ఉండొచ్చు అని ఒక 4-5 రకాలు ఇస్తుంది. ఇవన్నీ ప్రీ కండిషన్ చేస్తున్నారు, అది చేస్తుంది. ఈ ప్రీ కండిషనింగే డేంజరస్ థింగ్. నిజానికి ఆ ప్రాబ్లం వేరేది ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మీకు ఒక 4-5 ఆప్షన్స్ ఇచ్చి ఏదైనా తీసుకోవచ్చు అంటే మీరు ఎంత కన్ఫ్యూజ్ అవుతారు? చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ కన్ఫ్యూజన్లో సొసైటీని మొత్తాన్ని ఏ వ్యవస్థని నేను తప్పుపట్టట్లేదు, గూగుల్ని తప్పుపడతలేదు, లేకపోతే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఉండాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది రైట్ ఫ్రమ్ ప్రతి ఒక్కళ్ళ హక్కు. కానీ ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఈ స్టేట్కి ఎవరైనా ఒక యావరేజ్ స్టూడెంట్ కానీ ఎవరైనా ఒక మెడిసిన్ చదివి ఒక స్పెషాలిటీ అయ్యి సూపర్ స్పెషాలిటీ అయ్యి దాంట్లో కొంత ఎక్స్పీరియన్స్ రావడానికి మినిమం ఒక 15 సంవత్సరాలు పడుతుంది. అవునండి. 15 years ఆఫ్ హార్డ్ వర్క్. ఏ ప్రొఫెషన్లో మీరు 15 సంవత్సరాలు పనిచేస్తారు చెప్పండి? ఏ ప్రొఫెషన్లో చెప్పండి. డాక్టర్ 6 ఏళ్ళు, ఎంబీబీఎస్ 3 ఏళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకో 3 ఏళ్ళు సూపర్ స్పెషాలిటీ, 12 సంవత్సరాలు అయిపోయింది. నిత్య విద్యార్థులు అంటే డాక్టర్లు, టీచర్లే. యాక్చువల్ 12 సంవత్సరాల తర్వాత మనం చదివిన సబ్జెక్ట్కి మనం కరెక్ట్గా అప్లికేషన్ చేస్తాం, ఆ రిజల్ట్స్ రావడానికి ఒక 5 ఏళ్ళు, అంటే 15 కాదు 18 సంవత్సరాలు అలా పడుతుంది. అవును. సో ఇంత గెయిన్ చేసుకొని ఒక చిన్న ఏఐతోనో చిన్న గూగుల్ ఇన్ఫర్మేషన్తోనో మనుషులు డైవర్ట్ అయిపోతున్నారు అనేది సంథింగ్ నాట్ రైట్ నా ప్రకారం. సో ఇది మిస్లీడ్ అవ్వబోతున్నారు అనేది నేననేది. అంటే ఏవి సాధారణమైన సమస్యలు, ఏవి నిజంగా సీరియస్గా తీసుకోవాల్సినవి? ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, మోకాలు నొప్పి లేదా యాంకిల్లో నొప్పి వస్తుంది, లేదా కొంతమందికి ఈ మోకాలు కూర్చున్నప్పుడు లేచినప్పుడు టప్ టప్ అని సౌండ్ వస్తాయి. సో లేదంటే వాళ్ళు ఇట్లా ఎప్పుడైనా టాయిలెట్ కింద కూర్చోవలసిన పరిస్థితుల్లో ఉంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. సో ఏ దాన్ని ఎక్కువగా సీరియస్గా కన్సిడర్ చేయాలి ఇప్పుడున్న సొసైటీలో? సీరియస్గా అంటే వేరియస్ ఏజ్ గ్రూప్స్ తీసుకుందాం. మళ్ళీ తక్కువ ఏజ్ గ్రూప్, యంగ్ ఏజ్ పీపుల్కి సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, జనరల్గా యంగ్ ఏజ్ పీపుల్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రావు. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఏదైనా డ్యామేజ్ అయ్యి, ఏదైనా దెబ్బ తగిలి స్పోర్ట్స్ ఆడేటప్పుడు, లేకపోతే ఇంకేదైనా ఇంజురీస్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ తప్ప
నార్మల్గా ఆస్టియోజెనిసిస్ అంటే డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది రాదు. నెంబర్ 2, వయసు అయిన వాళ్ళకి ఒక 45-50 దాటిన వాళ్ళకి వచ్చే సమస్యలు ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్, బోన్ వీక్నెస్, ఎస్పెషలీ ఉమెన్లో ఎక్కువ ఉంటుంది. కొంచెం వాళ్ళు ఎక్కువ అశ్రద్ధ చేస్తారు కాబట్టి వాళ్ళ లైఫ్లో టైంకి టైం సరిగ్గా తీసుకోకపోవడం, అట్ ద సేమ్ టైం వర్క్ బ్యాలెన్స్ ఇవన్నీ చూసుకోలేక వాళ్ళు ఏంటంటే ప్లస్ వాళ్ళకి మెనోపాజ్ అనేది ఈ మధ్య మెనోపాజ్ 42-43కి వచ్చేస్తుంది. అవును. దీనివల్ల ఏంటంటే ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ అనేది వీటి వల్ల ఏంటంటే ఫస్ట్ వెన్నెముక స్టార్ట్ అవుతుంది పెయిన్, తర్వాత మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఏ పెయిన్ అయినా మనం డే టు డే చేసుకునే పనులకి ఇబ్బంది పడుతుంది అంటే దానికి అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మటుకు మనం ఒకసారి నొప్పి వస్తుంది, లేకపోతే తలనొప్పి వస్తుంది, చిన్న ట్యాబ్లెట్ వేసి పడుకుంటాం, పొద్దున్నే సెట్ అయిపోతుంది, అంటే అది పెద్ద సమస్య కాదు. అవును, కంటిన్యూగా ఉన్నప్పుడు పర్సిస్టెంట్ ఇంపరేటివ్ పెయిన్, దానికి ఒక టర్మ్ ఉందన్నమాట. ఏ పెయిన్ అయినా పర్సిస్టెంట్గా, కంటిన్యూస్గా, ఇంపరేటివ్ అంటే దానివల్ల మనకి ఇబ్బంది కలిగే ఏదైతే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో ఈ పెయిన్ అనేది ఉంటుందో అది టు బీ వాచ్ఫుల్. సో అదే సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఈ ఆర్థరైటిస్లో రకరకాల ఆర్థరైటిస్ ఉన్నాయి. తక్కువ వయసులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని వస్తుంది. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అండి, ప్రతి ఒక్కడు స్ట్రెస్ డే. రోజుకి 8 గంటలు 9 గంటలు పని చేసి ఒక 2-3 గంటలు ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో సమస్యలు, లేకపోతే ఇంట్లో ఇవి, పడుకుంటానికి టైం ఉండదు, నిద్ర సరిగ్గా రాదు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ మధ్య కొత్తగా కీళ్ళవాతంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఒకప్పుడు అది జెనెటిక్ డిసీజ్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది స్ట్రెస్ ఇండ్యూస్డ్ కూడా వస్తుంది. సార్, స్ట్రెస్ వల్ల ఆర్థరైటిస్ వస్తున్నాయా? స్ట్రెస్ ఇండ్యూస్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్లో, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ ఉమెన్లో ఈ మధ్య రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా ఎక్కువైపోయింది. ఓకే, ఎస్పెషలీ లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల, అంటే 30+, 35+. ఓకే. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్తో మార్పులు, మనం తినే ఆహారంలో మార్పులు, వీటన్నిటి వల్ల ఏంటంటే కీళ్ళవాతం. ఈ కీళ్ళవాతంలో టిపికల్లీ ఏంటంటే పొద్దున పూట స్టిఫ్నెస్ రావటం, ఇవన్నీ కూడా కొంచెం డేంజర్ సైన్స్. ఇవన్నీ కనిపిస్తే వెంటనే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే. కానీ చాలామంది పల్లెల్లో ఎవరో డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళు పెయిన్ కిల్లర్స్ రాయిస్తారు, దాంతో చాలా మంది సర్దుకుపోతుంటారు. అవును. సో అట్లా పోవద్దు అంటారు. ఒక్కటండి, అది ఒక విధంగా మంచిదే, దట్ వాళ్ళకి ఆ టైంలో కావాల్సిన ట్రీట్మెంట్, ఆ రిలీఫ్. ఎవరైనా డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తాడు? నొప్పి కోసమే వస్తాడు. ఆ నొప్పి అనే పదమే లేకపోతే డాక్టర్ లేడు, హాస్పిటల్ లేడు. మనం ఏం చేసినా ఆ నొప్పిని ట్రీట్ చేయడం కోసమే. సో విలేజెస్లో కొంతమంది ఆర్ఎంపీ ప్రాక్టీసెస్ ఇవన్నీ చేసి ఎంతోమందిని సేవ్ చేస్తున్నారు, ఎంతోమందిని కాపాడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకున్న నాలెడ్జ్ మట్టుకే ట్రీట్ చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కానీ, వాళ్ళకి తెలియని కొన్ని ఉంటాయి సమస్యలు. చాలా మటుకు ఏంటంటే వాళ్ళు సిటీకి పంపిస్తారు, ఇది మేము చేయలేము, మీరు సిటీకి వెళ్ళి సిటీలో డాక్టర్ చూపించుకోండి, లేకపోతే స్పెషలిస్ట్ డాక్టర్ చూపించుకోండి, ఆ ఊరిలోనే ఉంటారు అని చెప్తున్నారు. సో కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి రాంగ్ ట్రీట్మెంట్స్ ఇవ్వబడటం, స్టెరాయిడ్ వాడకాలు ఎక్కువ పెరగటం వల్ల వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్ని పెంచుకుంటాం జరుగుతుంది. సార్, మామూలుగా ఈ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటి అసలు బేసిక్ డిఫరెన్స్ ఏంటి ఈ రెండింటి మధ్య? ఆర్థరైటిస్ అనేది బ్రాడ్ టర్మ్. ఓకే. వాటర్ లాంటిది. వాటర్, షుగర్ వాటర్, సాల్ట్ వాటర్, లెమన్ వాటర్, లేకపోతే ఆరెంజ్ వాటర్, ఇది ఫ్లేవర్స్. ఓకే. వాటర్ అనేది కాన్స్టెంట్. ఆర్థరైటిస్ అనేది అరుగుదల, ఇది నథింగ్ బట్ ఆర్థరైటిస్, అరిగిపోవటాన్ని ఆర్థరైటిస్. జనరల్గా ఏ ఏజ్ నుంచి మొదలవుతుందండి మొగాళ్ళలో? ఒకప్పుడు ఒక 55-60 ఏళ్ళకి స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు 40 ఏళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరులో, బట్ ఫీమేల్ నంబర్స్ ఆర్ మోర్. ఉమెన్లో ఎక్కువగా ఇది జరుగుతుంది అనమాట. సార్, ఈ మధ్య ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో వచ్చే వాళ్ళకి ఈ రెడీమేడ్ ట్రీట్మెంట్లు చాలా సోషల్ మీడియాలో చాలా ఒక ప్రచారం ఉంది. ఏంది, ఒక ఇంజెక్షన్ వేసుకుంటే ఆపరేషన్ అవసరం లేదు, చాలా దారుణం. తర్వాత ఒక పిఆర్పి అనేది సెల్ఫ్గా అదే డ్యామేజ్ను సెటరైట్ చేసుకుంటుంది అనే ఒక కాన్సెప్ట్ బాగా ఎక్కువైంది. ఎక్కడ చూసినా అది ఒక క్యాంపెయిన్ లాగా నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎంతవరకు సేఫ్ అంటారు? చాలా ఫ్రాంక్గా ఈ విషయం నేను చెప్పదలుచుకున్నానండి. మెడికల్ ప్రొఫెషన్లో మిరకల్స్ అనేవి లేవు. అవును, దెర్ ఆర్ నో మిరకల్స్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్. మెడికల్ ప్రొఫెషన్లో ఓన్లీ పర్సూవరెన్స్, ప్రాపర్ ట్రీట్మెంటే. అంతేగాని ఒక ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఒక మనిషి పూర్తిగా అవయవాలు నయమైపోయి వాళ్ళు ప్రీ ఎగ్జిస్టింగ్ స్టేజ్కి వెళ్ళిపోవటం అనేది బిగ్గెస్ట్ లై.
ఎవరన్నా ఏమని అనుకోండి, పిఆర్పీస్ నేను 2007లో ఇచ్చాను. నేను ఫస్ట్ పిఆర్పీ 2007. ఓకే. ఓకే, ఒక కాలిఫోర్నియన్ ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఆయన సెరిబ్రల్ పాలసీ పిల్లల్లో వీళ్ళకి మజిల్స్ టెండర్నెస్కి, స్టిఫ్నెస్కి పిఆర్పీ ఇస్తే బాగుంటుందని ఎప్పుడో ఆయన చేస్తే, మేము అప్పట్లో ఆ పిఆర్పీని తీసి వూండ్స్ పైన లేకపోతే జాయింట్స్లో ఊరికే ఇచ్చేవాళ్ళం. 50 రూపీస్. ఓకే. ఆ ట్యూబ్ 50 రూపీసే. ఇప్పటికీ నా పాయింట్కి వస్తాను. అట్లా పిఆర్పీస్ ఇచ్చేవాళ్ళం, కానీ మెయిన్ స్ట్రీమ్ కాదు. ఒకటి, మనం అందరం దేవుణ్ణి నమ్ముతాం, కొంతమంది చర్చ్కి వెళ్తారు, కొంతమంది తిరుపతి వెళ్తారు, కొంతమంది మసీద్కి వెళ్తారు, కొంతమంది గురుద్వారాకి వెళ్తారు. ఇవన్నీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, కానీ ప్లేసెస్ ఆఫ్ నాట్ గ్యారంటీడ్ రిజల్ట్స్. ఎవరన్నా గుడికి వెళ్ళేటప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి గ్యారంటీ నా అకౌంట్లో 100 కోట్లు పడిపోతాయి, లేకపోతే 50 లక్షలు పడతాయి, లేకపోతే నా ఆరోగ్యం, ఒక ఫెయిత్. సో మెడిసిన్ అనేది ఫెయిత్ కాదు, మెడిసిన్ అనేది సైన్స్. సైన్స్కి ఫెయిత్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఐ కాంట్ సెల్ ఫెయిత్. నేను ఒక పేషెంట్కి నేను నా చెయ్యి వేస్తే నువ్వు సెట్ అయిపోతావు అని చెప్తానంటే నాకన్నా బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఈ దేశంలో ఉండడు. నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి ముందు. ఎక్కడైతే ఈ ఫెయిత్ని అమ్ముతున్నారో అది రాంగ్. ఇది ఒక పిఆర్పి ఇంజెక్షన్ వల్ల ఒకళ్ళ మోకాళ్ళు ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయంటే ఎట్లా నమ్ముతారండి? ఏజ్ని ఎవరైనా ఆపగలరా? ఒక 60 years ఏజ్, నేను ఇంజెక్షన్ ఇవ్వగానే 50 years ఏజ్కి వెళ్ళిపోతుంది? వెళ్ళదు. కానీ దాన్నే నమ్ముతున్నారు. అదే ఒక్కటి సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను ఒక్కటే చెప్తాను, ఈ సినిమాలు కానివ్వండి లేకపోతే సెలబ్రిటీస్ కానీ ఎవరైనా, మీరు ఆ మధ్య పాన్ పరాగు వీటికి అడ్వర్టైజ్మెంట్ చేయదురా బాబు, దానివల్ల జనాలు చచ్చిపోతున్నారంటే కొంతమంది మానేశారు. అదేవిధంగా ఇది ఒక కొత్త క్లాన్ స్టార్ట్ అయింది. నొప్పి తగ్గంగానే సెట్ అయిపోయింది, బాగా అయిపోయింది. ఎంతవరకు పనిచేస్తుందండి అది? 5%. 5 to 7% మాత్రమే. అది ఎంతకాలం పనిచేస్తుంది? అది కూడా grade 1, grade 2, నాట్ బియాండ్ దట్. grade 3, grade 4లో ఈ పర్టికులర్ ఇంజెక్షన్స్ పని చెయ్యవు. సింపుల్. ఓకే. grade 1, grade 2 స్టార్టింగ్ స్టేజెస్లో జస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఇట్స్ ఎ న్యాచురల్ వే. రీజనరేటివ్ మెడిసిన్, రీజనరేటివ్ గురించి నేను కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వచ్చిన ప్రతాడికి సర్జరీ అని చెప్పట్లేదు నేను కూడా. ముందు మీ అంతటి మీరు ప్రయత్నం చేయండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఆహార పద్ధతులు మార్చుకోండి, తర్వాత కొంత మెడికేషన్స్ వాడండి. ఇవన్నీ అయిన తర్వాత సరే ఒక ట్రయల్ కింద ఒక ఇంజెక్షన్ కావాలా తీసుకోండి. అది ఏంటంటే ఇప్పుడు అందరూ అది ఆఫర్ చేసినప్పుడు మనం ఆఫర్ చేయకపోతే మనం ఏదో ఎనిమి అయిపోతాం. అదేం డాక్టర్ గారు ఆయన చేస్తున్నారు, ఈయన చేస్తున్నారు, మనం చెప్పిన తర్వాత వాళ్ళకి ఓకే మీకు ఒక ప్రయత్నం చేయాలి అంటే పిఆర్పి వాడండి, చూద్దాం హెల్ప్ అయిందో వెల్ అండ్ గుడ్, అవ్వకపోతే డోంట్ ఆస్క్ మీ. సో అదేవిధంగా ఈ పిఆర్పీస్ కూడా అంతగా చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి, ఒక పిఆర్పి చేయడానికి ఒరిజినల్గా ఎంత ఖర్చు అయితే చెప్పండి. ఒక పిఆర్పి చేయడానికి ఎంత మంచి కిట్ వాడినా, ప్రపంచంలో ది బెస్ట్ కిట్ వాడినా 10,000 కన్నా ఎక్కువ అవ్వదు. కానీ లక్షలు వసూలు చేస్తున్నారు. ఎంత మోసం కదా దానికి. దానికి అందుకే మరి ఏం చెప్పాలి, సొసైటీలో కూడా ప్రజలు మోసపోతున్నారా లేకపోతే మోసపోవడానికి ఇష్టపడు కాళ్ళకు వాడే ఒక శాంపుల్ అండి. ఆ కిట్ ఈవెన్ 2000 నుంచి కిట్ దొరుకుతుంది. ఏం లేదు, మన ఓన్ బ్లడ్డే కదా తీసుకుంటారు. అది ఏం దాంట్లో ఏమన్నా స్పెషల్ ఏమైనా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామా, లేకపోతే ప్లాస్మా సెపరేట్ చేస్తారు, ఏమన్నా సాఫ్రాన్ వేస్తున్నావా, గోల్డ్ వేస్తున్నావా, ప్లాటినం వేస్తున్నావా, ఏం వేయట్లేదు కదా. మీ ఓన్ బ్లడ్ సపరేట్ చేస్తున్నాం. దీనికి మళ్ళీ ఏమేమో చెప్పి అది వేయాలి, ఒక రోబోట్ ఇస్తుందని, లేకపోతే ఇంకొకళ్ళు ఏమో సియామ్ వాడతాము, ఇంకొకళ్ళు ఏమో అల్ట్రాసౌండ్ వాడతాము, ఇంకోళ్ళు ఇవన్నీ అవసరం లేని కదా బిల్డప్లన్నీ. సో బట్ పీపుల్ లైక్ దట్. ఐ డోంట్ నో, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి, రియాలిటీ చెప్తున్నాను. ఓకే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఒక పిఆర్పి కాస్ట్ 10,000 కన్నా ఎక్కువ అవ్వదు, బెస్ట్ కిట్. ఇంకా నేను చాలా మటుకు నేను ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా నేను కొంతమందికి కొన్ని 2,000 రూపీస్ కిట్స్ ఉంటాయి, అవి కూడా బాగానే పనిచేస్తాయి. ఇది చేసినట్టు హాస్పిటల్లో మీరు 10,000కి చేస్తున్నారా సార్? 10,000 కూడా కాదండి, 7-8,000కి చేస్తున్నాం మేము. మీరు గ్రేట్ సార్. అసలు వీ టెల్ దెమ్, దానిపైన ఎంఆర్పి ఉంటుంది. ఏది శివకాశి స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ పైన 50,000 నుండి 90% డిస్కౌంట్ ఇచ్చినట్టు దానిపైన ఎంఆర్పి చాలా ఉంటుంది. కానీ దాని వచ్చే కాస్ట్ ఇది మనకి అరౌండ్ 5,900 6,000కి వస్తుంది. ఐ టెల్ అదే పాస్ ఆన్ చేస్తున్నాను నేను. మీరు మీ దగ్గరికి వచ్చే మెడికవర్ లో పిఆర్పి హార్ట్ఫుల్ బోత్ నీస్ కి 10,000 లోపల చేస్తున్నారు. హార్ట్ఫుల్ గా అండి. ఒకటి ఒక శాంపుల్ రెండిటికి సరిపోతుంది. ఇంకోటి నాకు దాని నుంచి ₹1 వద్దు. బేసికలీ అది అర్నింగ్ చేసుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. అట్లీస్ట్ ఇంత కష్టపడి
నేను ఫీజు కట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ ఎగ్జామ్ ఒక సంవత్సరం రాయలేక అన్ని కష్టపడి, ఎందుకంటే ఈ ప్రొఫెషన్ పైన ఒక ప్రేమతో ఏది చేసుకోలేని పరిస్థితి. ఒక 10 ఏళ్ళు అదే ప్రొఫెషన్లో ఉండి ఇంకేదో బిజినెస్ చేసుకోమంటే చేసుకోలేని పరిస్థితి. కానీ మనకు తెలిసిన విద్య అది ఒకటే. దాంట్లో మనం ఏదన్నా బెస్ట్ చేయగలిగితే అదే చాలు మనకి. ఈ నాకు నేర్పిన వాల్యూస్. సార్ ఒక మాట అన్నారు, స్టేజ్ 1 స్టేజ్ 2లో పనిచేస్తుంది కొంతవరకు 5 to 7% వరకు అన్నారు. స్టేజ్ 1 స్టేజ్ 2 పేషెంట్లు ఎంతకాలం పిఆర్పి చేయించుకోవాలంటారు? దానికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? ఒట్టి పిఆర్పితో ఏమీ అవ్వదు, సింపుల్. ఓకే, ఒట్టి పిఆర్పి షుగర్ మెషిన్ వాళ్ళు కనుక షుగర్ వేసుకుంటా, టాబ్లెట్స్ వేసుకుంటా, స్వీట్లు తింటా ఉంటే ఏమవుతుంది? HbA1c 10-12 వెళ్ళిపోతుంది. ఎప్పుడో ప్యాంక్రియాస్, లివర్ అన్నీ షట్ డౌన్ అయిపోతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో ఇది ఓన్లీ ఒక మెయింటెనెన్స్, ఒక మీడియం ఆఫ్ ట్రీట్మెంట్, నాట్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ సప్లిమెంటరీ ట్రీట్మెంట్. ఎందుకంటే అదేవిధంగా ఇంకో సైడ్ మా వాళ్ళు ఏం తక్కువ కాదు, అవసరం ఉన్నా లేకపోయినా సర్జరీలు అని చెప్పి జనాలు విసిగెత్తిపోయారు. అవును, భయపడుతున్నారు హాస్పిటల్ రావాలంటే. నేనే చూస్తుంటాను కదా, గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళకి సర్జరీ. ఎథికల్ ప్రాక్టీస్ అనేది ఫోర్త్ స్టేజ్, థర్డ్ ఫోర్త్ స్టేజ్. అసలు స్టేజ్ కన్నా కూడా అండి, ఫోర్త్ స్టేజ్లో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి నొప్పే ఉండదు. నేను చెప్తాను, నొప్పి లేనప్పుడు నీకు సర్జరీ ఎందుకు, వెళ్ళిపోయి మీరు నొప్పి వచ్చినప్పుడు రండి అని చెప్తాను. ఇట్ ఈస్ ద పెయిన్. వాట్ ఈజ్ మై జాబ్? ట్రీట్ ద పెయిన్. ఇప్పుడు మీరు రోజు మీ గుండెలో హార్ట్ కొట్టుకుంటా ఉంటుంది, ఎన్ని వేల సార్లు కొట్టుకుంటుంది. ఆర్ యు వరీడ్? నథింగ్. నా గుండె ఎట్లా కొట్టుకుంటుంది రోజు పడుకొని ఆలోచించారు కదా. లివర్ ఉంది, అది కూడా రోజు పనిచేస్తుంది. లివర్ గురించి ఆలోచిస్తున్నారా మీరు? ఎట్లా పనిచేస్తుంది? ఎందుకు మిమ్మల్ని హాస్పిటల్ తీసుకొస్తుంది? అరే నాకు పెయిన్ ఉంది, నడిచేటప్పుడు నొప్పి వస్తుంది, నా పనులు నేను చేసుకోలేకపోతే. పెయిన్ అనేదే లేకపోతే ఏ వ్యక్తి కూడా హాస్పిటల్కి రాడు. కరెక్ట్. సో ఈ పెయిన్ క్యాషిఫై చేసుకోవద్దు. ఏం చేస్తున్నారు? ఈ పెయిన్ ని బిజినెస్ చేసి క్యాషిఫై చేస్తున్నారు. బోత్ సైడ్స్ ఆర్ దేర్, ఆఫ్ కోర్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎక్కడ ఒక సైడ్ ఏమి దూత్గా దులాయని ఏమి అంటలేదు, రెండు సైడ్స్ ఉన్నారు. బట్ మనమన్నా కనీసం ఆ ప్రాక్టీస్ని రియల్గా మనం ప్రాక్టీస్ చేయకపోతే మనం ఇంత చదివి ఈ ప్రొఫెషన్కి మనం సిగ్గు. మీరు అన్నారంటే ఇది ఒకటే సంజీవనిగా పనిచేయదు పిఆర్పి అనేది, కొన్ని పద్ధతులు ఉన్నాయన్నారు. ఏంటి ఆ పద్ధతులు? ఏంటి ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ ఏంటి? దొరికిన ప్రతి జంక్ వేసేసుకొని శరీరంలో ఫాస్ట్ ఫుడ్స్ తినేసి, ఆయిలీ ఫుడ్స్ తినేసి, ఆయిల్ ఫుడ్ ఏ అయితే ఆ ప్లాట్ఫామ్లు వస్తే ఫోన్లు నొక్కేయటము, డెలివరీలు, మిడ్ నైట్ బిర్యానీలు, 4 AM బిర్యానీలు, ఏ టైంలో పడితే ఆ టైంలో ఫుడ్ తింటాం. ఒక లైఫ్ స్టైల్ అనేది లేదు. మనం ఓన్లీ తింటున్నాం, తాగుతున్నాం, అన్నీ చేస్తున్నాం. శరీరం కోసం ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. తింటాం ఒకటే కాంట్రిబ్యూషన్ కాదు కదా. అంటే నాకు అర్థం కావట్లేదు, ఈ తినేదానికి ఎముకలకి ఏంటి సార్ సంబంధం? మీ డయటే కదా. మీరు కారు నడుపుతున్నారండి, ఏది నడుపుతున్నారు? మారుతి కారు లేకపోతే హిండాయ్ కారు నడుపుతున్నారు, అదో పెట్రోల్ కారు, దాంట్లో డీజిల్ వేసి నడపగలరా మీరు? డీజిల్ అంటే ఇక్కడ ఫుడ్డే కదా తింటున్నారు. అవును, ఫుడ్ కూడా కరెక్ట్ ఫుడ్ ఏంటనేది ఇంపార్టెంట్ కదా. ఓకే, సో కరెక్ట్ ఫుడ్ ఏంటనేది ఇంపార్టెంట్. జంక్ ఫుడ్ అని ఎందుకు అంటున్నారు? జంక్ అంటే ఏంటి? ఇట్స్ అ వేస్ట్. జంక్ ఫుడ్ అని ఏంటి? ఫ్రైస్, ఫ్రైడ్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, అవేవి తినల వల్ల కూడా ఈ సమస్యలు ఉంటున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్థరైటిస్ అనేది ఇన్ఎవిటబుల్ గా ప్రతి ఒక్కరికి ఏజ్ అనేది వస్తుంది. 50-60 years అనేది ఎవరికైనా తప్పదు. చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, మా అమ్మకి వచ్చింది నాకు వస్తుందా అని. మీ అమ్మకి 60గా వచ్చింది, మీరు కూడా 60 years మీకు కూడా రావచ్చు. ఇది యాక్చువల్ గా పేరెంట్స్ నుంచి వస్తుందా? ఏమి లేదండి, అదే చెప్తున్నా. ఏజ్ రిలేటెడ్ మార్పు ప్రతి ఒక్క వయసు మనిషి, డిఎన్ఏ కాదు. నో డిఎన్ఏ ఆర్థో సమస్య అనేది డిఎన్ఏ రిలేటెడ్. సో మనం తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ లో అడల్ట్రేషన్, ఆయిల్ అడల్ట్రేషన్, ఫ్రైడ్ ఫుడ్స్, లేకపోతే మైదా ఫుడ్స్, లేకపోతే అరగని ఫుడ్స్, ఇవన్నీ బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ కింద అక్యూములేట్ అయిపోయి మజిల్కి కొన్ని విటమిన్స్ కావాలి, ప్రోటీన్ కావాలి. అది సరిగ్గా లేనప్పుడు మజిల్ ఎట్లా గ్రో అవుతుంది? జాయింట్స్కి కొంత ఫైబర్ కావాలి, అట్ ద సేమ్ టైం ప్రోటీన్ కావాలి. అవి లేనప్పుడు జాయింట్ ఎట్లా గ్రో అవుతుంది? సో రైట్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ రైట్ పర్ఫార్మెన్స్. గుడ్ ఫ్యూయల్. అంటే లైఫ్ స్టైల్లో కూడా ఏమన్నా అంటే పర్టికులర్ చేంజెస్, ఎలాంటి చేంజెస్? లైఫ్ స్టైల్లో అదే అసలు లైఫ్ స్టైల్ అనేది పోయింది కదా ఇప్పుడు. సార్ అంటే జనరల్గా ఎట్లాంటి చేసుకుంటే కొంత అవాయిడ్ చేయొచ్చు అంట? బోన్ అనేది ఓన్లీ స్ట్రక్చరల్ స్టెబిలిటీ. ఒక ఐరన్ లాంటిది పిల్లర్లు, పిల్లర్ చుట్టూ సిమెంట్ ఉంది. అట్లాగే మన బోన్ చుట్టూ మజిల్ ఉంది, టెండన్స్ ఉన్నాయి, తర్వాత అట్ ద సేమ్ టైం న్యూరోవాస్కులర్ బండిల్, ఇవన్నీ కూడా బాగా పనిచేయాలి కదా. దాన్ని సపోర్ట్ చేస్తేనే లైఫ్ స్టైల్ మార్పులు. అంటే కొంత ఎక్సర్సైజ్, ఎక్కువ ఓవర్ వెయిట్ అవ్వకుండా, ఎక్కువ జాయింట్స్కి పని లేకుండా చేయటం. ఇప్పుడు లేవంగానే ఐటీ జాబ్స్ ఏంటి పాపం, లేవంగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి కూర్చుంటారు, 8 గంటలు కూర్చుంటారు. ఆ తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పడుకుంటారు. సో లైఫ్ స్టైల్లో ఎంతమంది ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు? మొన్న ఒక 100 మంది నేను అడిగితే
ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు రెగ్యులర్గా అంటే 3 చేతులు ఎత్తారు. అంటే 90% అనేది ఆ ఎక్సర్సైజ్ రొటీన్ పోయింది. దీనికి తోడు ఎండ్ ఆఫ్ ది వీక్ లైఫ్ స్టైల్, వెళ్ళి తాగేయటం, తినేయటం, ఇవన్నీ కూడా ఎక్సెసివ్ లోడ్ ఆన్ ద సిస్టమ్. ఓకే. సో అందుకని ఫుడ్ అనేది చాలా మ్యాటర్. సరే, ఇంకోటి అంటే వాకింగ్, ఈ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, ఈ కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వాకింగ్ చేయడం అనేది సేఫా? 100% సేఫ్. లైఫ్ ఈజ్ మొబిలిటీ, గుర్తుపెట్టుకోండి. అంటే దీంట్లో మళ్ళీ అంటే కొంతమంది చెప్పేది మట్టిలో నడవడం సేఫు, తార్ రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద నడిస్తే ఉన్న కీళ్ళు కూడా అరిగిపోతాయి అనేది కూడా ఒక వాదన. లేదు, ఇప్పుడు మట్టి రోడ్లు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు. ఆఫ్ కోర్స్, అంటే దాన్ని అవాయిడ్ చేయడానికి అట్లీస్ట్ ట్రెడ్మిల్ వాకింగ్ ఇవన్నీ ఎక్కువ చేయకూడదని చెప్తుంటాను. స్టాటిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎక్కువ నీళ్ళ ముఖాళ్ళ పైన. యాజ్ సచ్ వాకింగ్ ఇట్ సెల్ఫ్ డజంట్ కాజ్ ఎనీ స్ట్రెయిన్ టు యువర్ నీస్. మెట్లు ఎక్కడం దిగటం ఒకటి అవాయిడ్ చేయాలి. అప్ హిల్ డౌన్ హిల్ వల్ల స్ట్రెయిన్ అవుతుంది మోకాళ్ళ పైన, బ్యాక్ పైన. కాబట్టి ప్లెయిన్ సర్ఫేస్ పైన మీరు ఎక్కడైనా కొంచెం మంచి చెప్పులు కాదు షూస్ వేసుకొని నడిస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్. సరే, ఇంకోటి ఈ చెప్పుల వల్ల కూడా కొంతమందికి కాళ్ళు అరుగుదల అట్లాంటివి 100%. ఎట్లా 100%. ఎట్లా చెప్పండి. ఇప్పుడు మనకి అన్నీ నేను రిలేటివ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అదే మన హ్యూమన్ బాడీ ఒక మెకానికల్ సిస్టమ్ అని అనుకుంటే ఎంత మంచి కార్ అయినా టైర్లు బాగాలేకపోతే ఏమవుతుంది? జర్క్ అయిపోతుంది. అదేవిధంగా మనం వేసుకునే చెప్పులు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా వేసుకోకపోతే మన శరీరంలో అంటే మెకానికల్ యాక్సిస్ అనేది మారిపోతుంది. హీల్స్ వేసుకుంటారు కొంతమంది, ఫ్లాట్స్ వేసుకుంటారు, లేకపోతే కొంతమంది ఫ్యాషనబుల్ ఫుట్వేర్ వేసుకుంటారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఆ బ్యాలెన్స్ అనేది తప్పడం జరుగుతుంది అనమాట. దానివల్ల స్పైన్ పైన లోడు, మోకాళ్ళ పైన లోడు. మీరు ఇట్లా నడవమంటే నడుస్తారు, వేళ్ళ పైన నడవండి అని అంటే కష్టం. అట్లా కూడా నడుస్తారు, కానీ ఏమవుతుంది కొన్ని రోజులు కాఫ్ మజిల్స్ పెయిన్ వస్తాయి, జాయింట్ పెయిన్ వస్తుంది. సో కరెక్ట్ ఫుట్వేర్ అనేది ఎప్పుడైనా. కరెక్ట్ ఫుట్వేర్ అంటే ఏంటి చెప్పండి. అంటే కరెక్ట్ ఫుట్వేర్ అనేది న్యాచురల్ ఫుట్ ఎనాటమీని మైమిక్ చేయాలి. ఏదైనా మనం ఒకప్పుడు చెప్పులు లేకుండానే నడిచేవాడు, ఇప్పటికీ బెస్ట్ వే అదే అంటారు. మనం పాదం చూస్తే వెనక హీల్ ఉంటుంది, అవును, లోపల గుంట ఉంటుంది, అవును, ముందు మళ్ళీ కొంచెం ఇది ఉంటుంది, అవును, ఇవన్నీ గ్రిప్. ఈ మైమిక్ చేసే ఫుట్వేర్ ఏదైనా ప్రతి ఒక్కళ్ళ ఫుట్ ఒక రకం అండి. ఇది ఈ టాపిక్ గురించి మనం ఇది చెప్పకూడదు, ఈ ఫుట్వేర్ కరెక్ట్ అని చెప్పకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఫుట్ డిఫరెంట్. అంటే మీరు అన్నట్లు హై హీల్స్ లాంటివి కానీ ఫ్యాషన్ జనరల్ గా వెడ్జెస్ అంటే కొంచెం లావుగా మెత్తగా ఉండేది విత్ మిడిల్ సపోర్ట్ ఉండే ఫుట్వేర్ ఆల్వేస్ బెటర్. ఓకే. న్యాచురల్ రబ్బర్ ఆర్ న్యాచురల్ లెదర్, ఓకే, నో ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫుట్వేర్ వేసుకోవద్దు. గట్టిగా ఉండే చెప్పులు అస్సలు వేసుకోవద్దు, మెత్తగా ఉండే సపోర్ట్ చేసేది. ఓకే. సో ఇంకా ఎలాంటి చేంజెస్ కావాలంటారు? ఐ మీన్ దీన్ని తగ్గించుకోవడానికి ఒకటి వెయిట్ మేనేజ్మెంట్, డయట్ మేనేజ్మెంట్, సార్. అండ్ దెన్ లైఫ్ స్టైల్. వెయిట్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది అందరిలో. ఇప్పుడున్న మీరు చెప్తున్న లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అవన్నీ బయటకి. సో ఎంత వెయిట్ వరకు ప్రిఫరబుల్ చేస్తుంది మన బాడీ, అంటే తన ఉండాల్సిన దానికంటే? బాడీ అమేజింగ్ అండి, హ్యూమన్ బాడీ ఎంత అమేజింగ్ అంటే మనం పెరిగే ప్రతి ఒక్క కేజీకి దానికి కావాల్సినంత రిసోర్సెస్ బాడీ అరేంజ్ చేసుకుంటుంది. ఓకే, అలా అని చెప్పి మనం ఓవర్గా పెరగకూడదు. సో 10 to 20% ఆఫ్ వెయిట్ గెయిన్ మటుకు తీసుకుంటుంది, కానీ బియాండ్ దట్ ఎవ్రీ ఎవ్రీ కేజీ ఆఫ్ వెయిట్ గెయిన్ దానివల్ల మీ బాడీ పైన, జాయింట్స్ పైన, స్పైన్ పైన కేజీకి ఎంత అంటే ఒక 10 kg అలా డిఫైన్ ఏం చేయలేము. ఓకే. ఇన్ ద ఎండ్ మజిల్ సపోర్ట్ ఉంటే ఒక్కొక్కసారి 100 kg ఉన్న వాళ్ళకి ఏం రోగాలు ఉండవు, మోకాళ్ళు నొప్పులు ఉండవు, బ్రహ్మాండంగా నడుస్తున్నారు వాళ్ళు. 40 kg ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చి పోతున్నారు, 40 kg ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ 300-350 ఉంటుంది. హౌ టు డిఫైన్? సో ఇండివిజువల్ బాడీస్ అనేవి డిఫరెంట్, మళ్ళీ అవి దానికి మళ్ళీ జెనెటిక్స్ ఉంటాయి. బట్ ఓవరాల్ బ్రాడ్ స్పెక్ట్రమ్. మనం షూ షాప్కి వెళ్తే ఎన్ని సైజులు ఉంటాయి? 10 సైజులు ఉంటాయి, 6 to 10, 6 to 12 అంతేగా మ్యాక్సిమం, 4 to 12. అదేవిధంగా హ్యూమన్ బాడీకి కూడా మనకు కావాల్సినవి కొన్ని లైఫ్ స్టైల్ స్టాండర్డైజ్ చేసుకుంటూ కొన్ని బేసిక్స్ ఫాలో అయితే అందరికి 90% ఆఫ్ ది పీపుల్ వర్క్ అవుతుంది అనమాట. సార్, ఈ మధ్య ఎక్కువ వినపడుతున్న సమస్య టెన్నిస్ ఎల్బో. అసలు ఏంటి టెన్నిస్ ఎల్బో? ఏంటి? నాకు కూడా ఉంది టెన్నిస్ ఎల్బో. అది ఏంటి, ఎట్లా వస్తుంది దానికి? టెన్నిస్ ఎల్బో ఏంటంటే బాగా ఒకటి ఏంటంటే అండి, ఓవర్ యూజ్ ఆఫ్ ఎనీ జాయింట్స్. ఓకే, ఓవర్ యూజ్ ఆఫ్ జాయింట్స్. చిన్న పనులు చేసినా అక్కడ ఉండే, ఐ మీన్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఏమన్నారంటే తను పెరట్లో గడ్డి తీస్తే కూడా తనకి టెన్నిస్ ఎల్బో అయింది అంటారు. అంతా అలా ఏమి ఉండదు, దానికి ప్రీ హిస్టరీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను రోజు సర్జరీస్ చేసి మాకు ఈ స్క్రూలు వేయటం మాకు ఇది పని, ఇది ఒకటి చాలా కామన్. లేదా బట్టలు ఉతుతారు ఇంట్లో వాళ్ళు, బట్టలు ఉతుతాం. వీటి వల్ల ఏంటంటే బ్రేకియోరేడియల్స్ అని ఒక మజిల్ ఉంటుంది, ఆ టెండన్ పైన స్ట్రెయిన్ అయిపోయి టెన్నిస్ ఎల్బో. అసలు యాక్చువల్గా ఒరిజినల్లీ
టెన్నిస్ ఆడే వాళ్ళకి ఇప్పుడు టెన్నిస్ మూమెంట్ చూడండి, అవునవును. ఇట్లా పెట్టకూడదు, వాడికి ఇదే మజిల్ పనిచేస్తుంది, ఈ మజిల్ ఒకటే పనిచేస్తుంది. అవును. వాళ్ళకి స్టార్ట్ అయింది, బట్ దెన్ బ్రాడ్ టర్మ్గా టెన్నిస్ ఎల్బో అంటారు, బట్ ఎక్కువ వాషర్మ్యాన్స్ ఎల్బో అని కూడా అంటారు అన్నమాట దాన్ని. సో టెన్నిస్ ఎల్బోకి సింపుల్ థింగ్స్, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఈ రొటేటింగ్ మూమెంట్స్ తగ్గించి ఈ మూమెంట్స్ ఎత్తేయి, లేకపోతే ఈ ఎక్సర్సైజెస్ ఇట్లా సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ అవ్వనప్పుడు మేము ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాం అక్కడ అనమాట. టెన్నిస్ ఎల్బోలో నిజానికి పిఆర్పి బాగా పనిచేస్తుంది. ఓకే, 1 ml. సార్ ఈ టెన్నిస్ ఎల్బో అనేది వచ్చిన తర్వాత దానికి ఏమైనా స్పెసిఫిక్ మెడికేషన్ ఉందా, లేకపోతే జనరల్ మీరు Symptomatic treatment. రెస్ట్ ఇస్తే సరిపోద్దా? దానికి ఏం సర్జరీ లేదు, రెస్ట్ ఇస్తుంటారు. ఐ మీన్ అది ఒకటి వేసేసి ఇట్లా ఇది వేసుకుంటారు, ఇక్కడ బ్యాండ్ వేసుకుంటారు. బ్యాండేజ్ అది ఎన్ని రోజులు వేసుకోవాల్సి వస్తుంది? అది హీల్ అయ్యేదాకా, బాడీ హీలింగ్ ఒక టైం ఉంటుంది కదా, Okay. యూజువలీ 4 వారాలు 6 వారాలు 8 వారాలు, అది లోడ్ తగ్గేదాకా దానికి రెస్ట్ ఇస్తే తగ్గిపోతుంది. సార్ ఈ మధ్య ఇంకా ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్పైనల్, తర్వాత నడుము నొప్పి, భుజాల నొప్పి, అవును. ఈ కండరాల నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. సో దీనికి ఏంటి కారణము అసలు మామూలుగా? అదే మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఫస్ట్ లైన్ ఏంటి, లైఫ్ ఈజ్ మొబిలిటీ. ఎస్. ఈ కండలకు ఒక పని ఉంది, అవి కాన్స్టెంట్గా పని చేస్తేనే యాక్టివ్గా ఉంటాయి. ఓకే. అట్లానే మనము ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల పర్టికులర్ పాస్చర్, మనం ఒకటే పాస్చర్లో కూర్చుంటే మజిల్స్ కూడా అదే పొజిషన్కి అలవాటు పడిపోయి ఉంటాయి, మజిల్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి, మజిల్ ఎండ్యూరెన్స్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మజిల్ ఎండ్యూరెన్స్ తగ్గిపోతుందో మనం రోజు చేసే పనులు కూడా కష్టం అయిపోతాయి. అవును. ఎప్పుడైతే మజిల్కి మంచి యాక్టివ్ లైఫ్ ఉంటుంది, ఇప్పుడు చూడండి కొంతమంది యాక్టివ్గా ఉంటారు, రోజు వర్కౌట్స్ చేస్తారు, లేకపోతే వాకింగ్ చేస్తారు, అని వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు. అవును. సో యాక్టివ్ లైఫ్ స్టైల్ ఈజ్ ద కీ. ఓకే సార్, ఇండియాలో గవర్నమెంట్, ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో మీరు ఒక పెద్ద హాస్పిటల్కి కన్సల్టెంట్గా ఉన్నారు కదా, సో మీ ఓపీలో మీరు ఎక్కువగా వినే ప్రాబ్లం ఏంది? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ మీరు దాన్ని వింటుంటారు? ఇప్పుడే కాదు, నా ఎడ్యుకేషన్ అయిపోయిన ఇయర్ నుంచి చూస్తున్నాను, 2010 నుంచి. ఓకే. ఇంకా మేము అప్పుడు మెడికల్ కాలేజ్ కాబట్టి మాకు రోజుకు 100-150 ఓపీలు ఉండేవి. మేము ఖాళీ ఉన్న రోజుల్లో మా జూనియర్ల చేత రే లో బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఈ ప్రిస్క్రిప్షన్లు రాసి ఈ 4 మందులు రాసి 2 బుక్లు పెట్టండి అని. ఓకే. పేషెంట్ రాగానే ఈరోజు నీ స్కోర్ ఎంత అంటే 40% మందికి బ్యాక్ పెయిన్, నీ పెయిన్సే ఉంటాయి. ఓకే. వాళ్ళకి రాయాల్సిన అవసరం, ఇదిగో ఇది మీ చిట్టి రెడీ ఉంది. వాళ్ళు కూడా ఇదేంటి మీరు మా ప్రాబ్లం ముందే తెలుసుకుని ఎట్లా రాశారు, మాకు తెలుసు మీ ప్రాబ్లం ఏంటి. సో కామన్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా మారింది అది ఒకటే, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, లేకపోతే మోకాళ్ళ పెయిన్. ఈ 3 పెయిన్స్ స్టాటిక్. ఓకే. కొత్తగా యాడ్ అయిన ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే టెన్నిస్ ఎల్బో, గ్యాంగ్లియాన్ సిస్ట్, రిస్ట్లో పెయిన్స్, కీప్యాడ్ వాడి మొబైల్ ఫోన్ వాడి ఈ ప్రాబ్లం ఒకటి. ఇంకోటి ఐఎమ్ ఫర్గెటింగ్, కామన్గా ఇప్పుడు వచ్చే పెయిన్స్లో విటమిన్ డి అండ్ B12 లోపం. ఇది కూడా చాలా విటమిన్ డి B12 నేను ఎప్పుడు నా జీవితంలో అది ఒకటి ఉంటుందని కూడా మేము ఏదో బుక్లో చదువుకున్నాం. ఇప్పుడు చాలా మంది ఆ టెస్టులకే రాస్తున్నారు కదా ప్రిస్క్రిప్షన్. అవును, అసలు మనం రాహెక్కర్ల వాళ్ళే చేసుకొని వస్తున్నారు. ఈ 2 కామన్ ప్రాబ్లమ్స్ అయినాయండి ఇప్పుడు. ఓకే. జనరల్గా వాటికి ఏముంటుంది సార్ మీరు ఇచ్చే ట్రీట్మెంట్? వేటికి? విటమిన్ డి B12 అంటారా? B12కి తర్వాత విటమిన్ డి B12 ఒక సమస్య, అది డయటరీ సమస్య. డి డయటరీ సమస్య కాదు, డి సన్లైట్ నుంచి ఎక్కువగా వస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఫిష్ వీటిలో ఉంటుంది, మనం ఆ ఫిష్ తినము. సెకండరీ B12 ఈజ్ ప్యూర్లీ డయటరీ. నాన్ వెజ్ తినేవాళ్ళకి జనరల్గా B12 లోపం ఉండకూడదు, కానీ బట్ B12 నాన్ వెజ్ రోజు తినేవాళ్ళు కూడా B12 లోపం ఉంది, బికాస్ ఆఫ్ అడల్టరేషన్ ఆఫ్ మీట్. స్టెరాయిడ్ వచ్చకుండా చికెన్ గ్రో అవ్వట్లేదు. 2 కేజీలు 4 రోజులు ఎట్లా వస్తుంది అది? ఇస్తే ఇంజెక్షన్ వారం రోజులు కూడా 2 కేజీస్ చికెన్ అయిపోతుంది. స్టెరాయిడ్ అది దానికి వస్తుందని దాని మజిల్ నుంచి మనం కూడా తింటున్నాం కదా, అదే చాలా స్కేరీ. ఇవన్నీ చెప్తే జనం అసలు ఏం తినాలి, మనం ఏం తినకూడదు పెద్ద సమస్య. దానికి కూడా మనమే దారి చూపించాలి. అవి మనం తెలియకుండా మనం ఈ చెప్పేసి అవి తినొద్దు ఇది తినొద్దు. బట్ ఎస్, దానికి ఒక సొల్యూషన్ ఉంది. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినకూడదని అంటలేదు, కానీ మనకి న్యాచురల్గా దొరికే వెజిటబుల్స్ కానీ వెజిటేరియన్ ఉన్నంత మటుకు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వాళ్ళు ఏదో కొత్తగా తెచ్చుకొని ఫ్యాన్సీ ఫుడ్స్, మెక్సికన్ ఫుడ్ అని, ఇటాలియన్ ఫుడ్ అని, లేకపోతే క్యూనోవాలని, బునోవాలని ఇవన్నీ ఏమక్కర్లా. మనకి ఇక్కడ పెరిగే మన ఫుడ్ అది బ్యాలెన్స్ చేసుకుంటూ తింటే కూడా సరిపోతుందండి. యూ డోంట్ హ్యావ్ టు ఈట్ ఫ్యాన్సీ డయట్. B12 మీరు చెప్పే నాన్ వెజిటేరియన్స్లో చికెన్లో ఎక్కువ వస్తుందా? మీట్ సోర్స్, ఎనీ మీట్ సోర్స్, నాట్ జస్ట్ చికెన్.
ఎనీ మీట్ సోర్స్. Okay. బట్ ఏంటంటే ఈ రెడ్ మీట్స్తో ఎక్కువ తింటే ఫ్యాట్ పెరిగిపోతుంది, మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి, యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది, అవును. హార్ట్ డిసీజెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ సమస్య. మజిల్ క్రాంప్స్ ప్రాబ్లం కూడా ఎక్కువైంది సార్ ఈ మధ్య. అసలు దానికి ఏంటి రీజన్? మెగ్నీషియం డెఫిషియన్సీ, ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. విటమిన్ డి వస్తే దాంతోపాటు సపోర్టివ్గా ఇది ఉంటుంది, ఐరన్ తక్కువ ఉంటే మెగ్నీషియం రాదు, ఇట్లా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అనమాట ఇది. అంటే చాలా మంది మజిల్ క్రాంప్స్ నే ఆర్థో అని చాలా మంది It's an ortho అపోహపడి issue. చాలా సింపుల్ ప్రాబ్లం. క్రాంప్స్ వచ్చినప్పుడు గ్లాస్ వాటర్ తాగితే, సాల్ట్ వాటర్ తాగితే ఆర్ సాల్ట్ అండ్ షుగర్ వాటర్ తాగితే తగ్గిపోతుంది. ఓకే. ఈ క్రాంప్స్కి ఏంటంటే మజిల్కి సరిపడా హైడ్రేషన్ లేకపోవటం వల్ల, ఎక్కువ అవి టైట్ అయిపోవటం వల్ల వచ్చేది. ఎస్పెషల్లీ రాత్రుల పూట వస్తాయి, నిద్రలో కొంతమంది ఏదో నిద్రలో కాలు తీసేసినంత కాలు పెయిన్ పట్టేసి, వచ్చేసి, లేకపోతే ఇట్లా అంతా తిమ్మిరి కామన్ గా ఎక్కేసి, వస్తుందండి. మేము కూడా అది కూడా ది రిలేటెడ్ Exactly. డిహైడ్రేషన్ ఆఫ్ డిహైడ్రేషన్ ఆఫ్ ది మజిల్స్. సో దానికి ఒక గ్లాసు వాటర్, వెంటనే ఒక గ్లాస్ వాటర్ తాగేసి నుంచుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరి అయిపోతే మళ్ళీ సెట్ అయిపోతుంది. ఓన్లీ వాటర్ తాగితే చాలా, మీరన్న సాల్ట్ వాటర్ కావాలి. నార్మల్ వాటర్ అయినా ఓకే. ఓకే. ఆర్ లెమన్ వాటర్. ఇమీడియట్ రెమెడీ అది చెప్తారు. ఓకే సార్, ఇంకా ఈ లింబ్ సెల్వేజ్ సర్జరీ అంటే ఏంటి అసలు? ఆ లింబ్ సర్వేజ్ సర్జరీ మీరు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎలాంటి పేషెంట్లకు సజెస్ట్ చేస్తారు? సో క్యాన్సర్ అనేది నాకు చాలా సెన్సిటివ్ టాపిక్, ఎమోషనల్ టాపిక్ కూడా. ఓకే. నేను ఆర్థోపెడిక్ సర్జన్ని, కానీ నాకు క్యాన్సర్కి సంబంధించిన ఆర్థోపెడిక్స్లో చాలా అంటే ఇంట్రెస్ట్ ఎందుకంటే క్యాన్సర్ అనేది లేని ఒక దేశంలో ఈరోజు క్యాన్సర్ ప్రతి 1000 మందిలో ఒకరికి క్యాన్సర్ ఉంటుంది. ఎందుకు అంత ర్యాంపెంట్గా? ఏంటంటే మన దేశం చాలా న్యాచురల్ కంట్రీ మంది. అన్ని న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ వాటరు, వెల్ బ్యాలెన్స్డ్ ఎన్వైరన్మెంట్, మంచి ఫుడ్, సరిపడా మన దేశంలో ప్రజలు సరిపడా మంచి ఆహారం పండించుకుంటున్నాం, కూరగాయలు, రకరకాల కూరగాయలు. ఏ దేశంలోనూ ఇన్ని రకాల కూరగాయలు ఉండవు, ఏ దేశంలోనూ ఇన్ని రకాల పండ్లు ఉండవు. అలా అన్నీ కూడా బ్యాలెన్స్డ్ కంట్రీ మనది. సడన్గా మనం వెస్టర్నైజ్ అయిపోయి అక్కడి నుంచి పిజ్జా, షవర్మా, బర్గర్ ఇవన్నీ అడాప్ట్ చేసేసుకుంటున్నాం. అది మన ఫుడ్ కాదు, మనకి అడాప్టబుల్ కాదు అది. ఎప్పుడైతే ఈ ఫుడ్స్ అన్నీ అడాప్ట్ చేసుకుంటున్నామో ఆటోమేటిక్గా హెల్త్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది, రైట్? సో సెకండరీ టు దాట్, ఏదైతే మన న్యాచురల్ డైట్ తీసుకొని మన ఫుడ్ మనం తినగలిగితే మన ఆరోగ్యానికి సరిపడా అది ఇది ఇస్తుంది అనమాట. అదే విధంగా ఈ క్యాన్సర్స్ పెరిగిపోవడానికి కారణం కూడా ఈ రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్, ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్స్. ఇప్పుడు మన ఇంట్లో రిఫ్రిజిరేటర్ సైజులు ఎంత ఉంటున్నాయండి ఒక్కొక్కరి ఇంట్లో? ఎంత పెద్దవి ఉన్నా మీరు ఒక్కొక్కసారి చూస్తే ఖాళీ దొరకదు. అవును, చిన్న సామాన్ పెట్టాలి, అస్సలు ఉండదండి. అది మాత్రం మీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు మా ఇంట్లో ఇంత ఫ్రిడ్జ్ ఉండేది, ఇంత ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ ఉండేది, ఒక గిన్నె ఉండేది, పెరుగు ఉండేది, పాలు ఉండేది. ఇప్పుడు సో అట్లా మనము వెస్టర్నైజ్ అయిపోవటము, అట్ ద సేమ్ టైం ఈ ఫుడ్స్ అడాప్ట్ చేసుకుని క్యాన్సర్ పెరిగిపోతుంది బాగా. ఒకటి లైఫ్ స్టైల్, ఒకటి జెనెటిక్ మార్పులు వస్తున్నాయి. ఈ ఫుడ్లో ఎప్పుడైతే జెనెటిక్ మార్పులు వస్తున్నాయో మనుషుల్లో కూడా జెనెటిక్ మార్పులు అనేవి వస్తున్నాయి. సో ఆ విధంగా ఏంటంటే ఎంతోమంది చనిపోతున్నారు. ఈ లింబ్ సాల్వేజ్ సర్జరీస్ అనేవి ఎస్పెషల్లీ పిల్లల్లో, పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు పిల్లలకి కాళ్ళు తీసేసేవాళ్ళు, లేకపోతే ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళ పిల్లలకి మనం కాళ్ళు తీసేయటం అంటే ఎంత ట్రమాటిక్ ఉంటుంది. చేసేవాళ్ళకి ఉంటుంది, పేరెంట్స్కి ఉంటుంది, ముందు ఆ పిల్లలకు ఉంటుంది. ఒకప్పుడు అలా ట్రీట్మెంట్ ఉండేది. ఇప్పుడు అడ్వాన్సెస్ వచ్చేసినాయి, ఈ కీమోథెరపీలని, లేకపోతే రేడియేషన్లని. అది వేరే సబ్జెక్టు, అవి ఎంత మటుకు సేఫ్ అనేది. బట్ అట్లీస్ట్ ఏంటంటే ఈ కాళ్ళు తీసేయకుండా ఆ బోన్ని, ఎంత బోన్ పోతే అంత బోన్ని మనం ఒక పరికరం అమర్చి దానికి మనం వాళ్ళని మొబిలైజ్ చేసేట్టు చేయటమే లింబ్ సాల్వేజ్ సర్జరీ. సాల్వేజింగ్ అంటే సేవింగ్ సర్జరీ, నాట్ యాంపుటేషన్, నాట్ రిమూవల్, ఇట్ ఇస్ సాల్వేజ్ సర్జరీ. ఈ లింబ్ సాల్వేజ్ సర్జరీస్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మేము ఏదైనా ఒక ఇంప్లాంట్ కొనాలంటే జర్మనీ నుంచో ఫ్రాన్స్ నుంచో తెప్పించుకునేవాళ్ళం. ఒక్కొక్క ఇంప్లాంట్ 20 లక్షలు 15 లక్షలు, చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి. అది ఎంతమంది ఎఫోర్డ్ చేయగలరు? అలాంటి దాని నుంచి మనం ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇండిజినస్గా, మేడ్ ఇన్ ఇండియా, ఒక ఇండియన్ సైంటిస్ట్ని పట్టుకొని వాళ్ళ కంపెనీలో మనం ఇంప్లాంట్స్ తయారు చేయించుకొని, అట్లా దాని తర్వాత ఎన్నో కంపెనీస్, ఇప్పుడు 1 లక్ష రూపాయలకు ఒక ఇంప్లాంట్ దొరుకుతుంది. ఇప్పుడు మనం అసలు ఏం ఇంపోర్ట్ చేసుకోం, మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. నేను అప్పుడు ఇటలీలో ఏదో మీటింగ్లో
మాకు ఇంప్లాంట్ ఇంత అవుతుంది అంత అవుతుంది మా గవర్నమెంట్ ఒప్పుకోదంటే ఎందుకు మా ఇండియా నుంచి సప్లై చేస్తాం మా దగ్గర ఇంతే అవుతుందని చెప్పాను. వాళ్ళు షాక్ తిన్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి కంపెనీస్ అక్కడికి వెళ్ళి ఇటాలియన్స్కి, ఫ్రెంచ్కి, యూరోపియన్ యూనియన్కి మన ఇంప్లాంట్ సప్లై అవుతున్నాయి. సార్ మీరు ఈ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్ మీద సోషల్ మీడియాలో చాలా క్యాంపెయిన్ చేస్తుంటారు మీ వీడియోల మీద. సో ఈ వీడియోలో మీరు ప్రజలు ఎక్కువగా నమ్మే 3 మిత్స్ ఏమనిపించింది మీకు? వాటిని మీరు ఎలా దాని నుంచి బయటపడాలనుకుంటున్నారు? కామన్ మిత్ ఈజ్ ఆర్థరైటిస్ అనేది జన్యుపరంగా జెనెటిక్గా మా అమ్మకు ఉంది నాకు వచ్చేస్తుందా, అది అబద్ధం. కాదు, అది అబద్ధం కాదు. ఎస్, నెంబర్ 1. రెండో మిత్, మనం ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేయించుకోవటం వల్ల మనకు బాగా పాడైపోయిన జాయింట్ లేకపోతే పాడైపోయే జాయింట్ మొత్తం కొత్త జాయింట్ అయిపోతుంది అనుకుంటున్నది రెండో మిత్. రెండో అబద్ధం. మూడోది, ప్రతి ఆర్థరైటిస్కి సర్జరీయే సొల్యూషన్ అనేది మూడో మిత్. మూడో అబద్ధం. సరే ఇంకోటి, నేను ఈ మోకాల్లో గుజ్జు పెరగడానికని ఈ మధ్య చాలా అమ్ముతున్నారు. అవును, అయ్యో నేను మొన్న చూసి నాకు అసలు కోపం ఒక రేంజ్లో రాలేదు. అతను ఎవరు చెప్తున్నాడు ఆయిల్ రాసేసుకుంటే పొగలు వస్తాయి అంటే దాంతోపాటు జాయింట్లో గుజ్జు ఇది వస్తుంది. ఏంది, ఆకుపసరు రాసుకుంటే పొగలు వస్తాయి. మీ ఎక్కడైతే వాటర్ ఎక్కడైతే సీపేజ్ అయి ఉంటుందో మీ బాడీలో అది బయటకు వస్తుంది కాబట్టి మీ పెయిన్ రిమూవ్ అవుతుంది అనేది ఒక పెద్ద క్యాంపెయిన్. అది అసలు ఎందుకు మనం అసలు మనందరం మీడియా వాళ్ళందరం వెళ్ళి ఆయన కవర్ చేసేస్తే ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు సార్. ప్రపంచం మొత్తం ఇంకా ఆయనే, ఇంకా అసలు ఆయన ఇన్స్టాలో ఉంటుంది. అది నేను కూడా మా ఇంట్లో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తాను. నాకు కూడా అదే కావాలి. సో అది కూడా ఆ పేషెంట్స్ కూడా పంపిస్తాను అంత నిజంగా మిరకల్ చేయగలిగితే. సో ఈ గుజ్జు పెరగడానికి నిజంగా ఇప్పటి వరకు ఏమైనా వచ్చిందా సైంటిఫిక్గా? నేను అనేది వీటన్నిటికీ సీక్రెట్ ఒకళ్ళ దగ్గర ఉంది. మన బాడీలో ఏ మార్పులు తేవాలన్నా ఏం చేయాలన్నా ఒక సీక్రెట్ ఒకళ్ళ దగ్గరే ఉంది. మనందరం దేవుడికి నమ్ముతాం కాబట్టి దేవుడి దగ్గర ఉంది. అలాంటి సీక్రెట్ కావాలంటే దేవుడి దగ్గర నుంచి తెలుసుకొని వద్దాం. సెకండరీ, నేచర్స్ వే ఆఫ్ హీలింగ్. ఓకే, నేచర్ దగ్గరే ఉంది ఆ సీక్రెట్. ఏ ఒక్క టిష్యూ, ఏ ఒక్క వ్యక్తి కూడా ఇన్ఎవిటబుల్ కాదు ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కళ్ళకి పుట్టుక తర్వాత చావు తప్పదు, చచ్చిన తర్వాత ఓకే సార్. సో ఈ సైకిల్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది నోబడీ కెన్ రివర్స్. ఎస్, nobody can reverse. There is no medicine which can reverse your aging process. అంతే కదా. Slow down by lifestyle. Yes, not by applying oils. లేకపోతే అదేదో హెయిర్ ఆయిల్ పెట్టుకోగానే ఇంత జుట్టు పెరిగిపోయి అందరు ఫ్యామిలీ అంతా ఇంత జుట్లు వేసుకు, ఇవన్నీ నాట్ పాసిబుల్. బికాజ్ న్యాచురల్గా జెనెటిక్గా వచ్చే మార్పులు మీ శరీరంలో యాక్సెప్ట్ చేయండి. అవును, నథింగ్ లైక్ దట్. బట్ ఇలాంటి వాటికి మోసపోవద్దు. నిజంగా మెడిసిన్ ఉందా సైంటిఫిక్గా? గ్లూకోజామిన్స్ అని మేము వాడతామండి జనరల్గా, కాంట్రోపాయిటన్స్, గ్లూకోజామిన్స్. సో అదే మనం ఎక్కడో చోట న్యూట్రిషన్ లో సమ్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి న్యూట్రిషన్ సప్లిమెంటల్ న్యూట్రిషన్ అంతే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రివర్స్ ద ప్రాసెస్. అంటే ఐ మీన్ స్లో చేసేది కూడా కాదు. స్లో డౌన్ అంటే అదే కదా. ఇప్పుడు అయిందంటారా? గ్లూకోజామిన్స్, కాంట్రోపాయిటిన్ ఒక 10% దాకా యూ విల్ సీ గ్రోత్ ఓవర్ 3 years 4 years. ఈ లోపల లివర్ అన్ని కొట్టుకోవాలి కదా, ఈ మందులు వేసుకునే ప్రాసెస్ చేయాలి కదా. ఇంత హెవీ మాలిక్యూల్స్ మీరు బాడీలో వేస్తే లివర్కి ఏం తెలుసు పాపం, దానికి అన్నం, పప్పు, చికెన్, మటన్ మాత్రం తెలుసు. ఇవన్నీ కెమికల్స్ దానికి ఏం తెలుసు. యు ఆర్ ఆర్టిఫిషియలైజింగ్ ద సిస్టమ్. ఐ యూజ్, బట్ తప్పదు కదా. నా ప్రొఫెషన్కి నాకున్న ప్రోటోకాల్స్ నేను ఫాలో అవ్వాలి కదా. అంటే ఎంత టైం ఇది సజెస్టబుల్ ఒక పేషెంట్? మీరు ఒక ఏ మెడిసిన్ అయినా అండి, ఇట్లాంటి న్యూట్రాసూటికల్స్ ఇవన్నీ కూడా 2 to 3 months. కాల్షియం అనేది ఇంకొక పెద్ద మిత్. దానివల్ల ఇంకా ఉన్న అయ్యో సంవత్సరాలు కాల్షియం తిని కిలోలు కిడ్నీలు పోయి స్టోన్స్ వచ్చి ఆ స్టోన్స్ అన్ని ఎక్కడెక్కడికో పోయి ఇవన్నీ కూడా. సో ఈ 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క రోజు కాల్షియం మ్యాట్ వేసుకోవాలనేది పెద్ద అబద్ధం. ఒకటి మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీకు ఏదైనా కన్వీనియంట్, మీ ఇంట్లో ఎవరికైనా డయాబెటీస్ ఉందా? లేదు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉందా? ఉంది. ఏ ఒక్కళ్ళైనా ఇన్ని సంవత్సరాల్లో ఆ షుగర్ మెడిసిన్ వేసుకోవటం తప్ప, కొంత లైఫ్లో కొంత డయట్ ఏమైనా అంటే కొంత వాకింగ్ చేయడం తప్ప మేజర్గా మార్పులు ఎవరైనా తెచ్చుకున్నారా? ఏం లేదు, వాకింగ్ చేస్తారు, మా అయితే ఆయిల్ తక్కువ వేసుకొని ఏదో మైనర్ మాడిఫికేషన్. నిజానికి ట్రూత్ఫుల్గా మనకి శరీరంలో ఒక పాయిజన్ ఉంది అంటే మనం ఎంత కేర్ తీసుకుని ఆ పాయిజన్ తీసేయాలని యాటిట్యూడ్ ఎవరికి లేదు. అది మేము టీచ్ చేయట్లేదు, సొసైటీకి ఇంట్రెస్ట్ లేదు దాని గురించి. సార్ ఈ తెలంగాణ, ఆంధ్రాల్లో యాక్సిడెంట్, ట్రామా, రోడ్డు ప్రమాదాల వచ్చే ఆర్థో కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. సో అక్కడ చాలా చోట్ల ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకు జరగట్లేదు, లేదా జరిగిన రాంగ్ ట్రీట్మెంట్ జరుగుతున్నది హరీబరీలో అనేది. ఇది ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ, ఆంధ్ర ఎందుకు, ఆల్ ఓవర్ ఇండియా. ఓకే,
మీరు ఇండియా దాటి శ్రీలంక వెళ్ళండి, ఇండియా దాటి బంగ్లాదేశ్ వెళ్ళండి, మనకన్నా 100 రెట్లు బాగా నడుపుతున్నారు కార్లు కానీ బైకులు కానీ. ఒక్కళ్ళకన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా అండి? నేను రోజు అంటే చేయకూడదేమో కానీ బట్ నేను ఆపుకోలేక ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు వర్బల్ ఫైట్. ఆపోజిట్ వేలో వస్తున్నారు, మనకి వెళ్ళటమే అదే దారి, ఫుట్పాత్ల పైన నడుపుతున్నారు, రాంగ్ వేలో నడుపుతున్నారు, ఇష్టం వచ్చినట్టు లేని డిసిప్లిన్. ఎందుకంటే ఇండియన్స్ అంటే అంత చీదరించుకుంటారు ప్రపంచం మొత్తంలో అంటే బికాస్ ఆఫ్ దిస్ బిహేవియర్. ఒక్కడన్నా రెస్పాన్సిబిలిటీ మారుతున్నారు, ఇప్పుడిప్పుడు మారుతున్నారు, కొంత మారుతున్నారు, గ్రేట్. అది ఎప్పుడో మారాల్సింది. స్కూళ్ళలో చెప్పరు వీళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇండియా మొత్తం ఇదే ప్రాబ్లం. ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి? ఇష్టం వచ్చినట్టు నడిపి గుద్దుకొని పడిపోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకు సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వట్లేదు? ఎవరు పడితే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. సర్జన్ ట్రీట్ చేస్తాడు, లేకపోతే ఆర్థోపెడిక్ సర్జన్కి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ట్రీట్ చేస్తున్నాడు, ఎంబీబీఎస్ వాడు ట్రీట్ చేస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ లేకపోవటం ఒక ఎత్తు అయితే, కొన్ని చోట్ల ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ లేకపోవడం. ఒక ఆర్థోపెడిక్ ఓటీ సెట్ అవ్వాలంటే 1.5 crore సెటప్ కావాలి. ఈ 1.5 crore సెటప్ ఎవరు పెట్టగలరు? అవును సార్. ఇంకోటి, ఈ ఇన్సూరెన్స్ ఉందంటే చాలు, అవసరం ఉన్నా లేకున్నా, అవును అమ్మో, వాళ్ళకి ఎంత మ్యాక్సిమం లిమిట్ ఉందో అంతవరకు ఊడ్చేసే వరకు చాలా మంది నిద్రపోవట్లేదు, హాస్పిటల్స్ పోవట్లేదు, పేషెంట్స్ పోవట్లేదు. ఇది ఎట్లా సార్? దీనికి ఏమైనా ఉందా? ఇది లార్జ్ టాపిక్ అండి. బేసికలీ సొసైటీని మనం మార్చడానికి, మనం అంటే ఈ సిస్టమ్ని మార్చడానికి మనం చాలా చిన్నవాళ్ళం. అది పెద్ద టాపిక్. అది అమెరికా లాంటి పెద్ద దేశాల్లోనే ఒబామా కేర్ అని చెప్పి అది పెట్టి ఇది పెట్టి ఇన్సూరెన్స్ సిస్టమ్. మనకి ఏంటంటే పెద్ద ప్రాబ్లం, సమస్య పాపులేషన్. 1,40,00,000 చైనా దాటిపోయాం మనం. మనకున్న పాపులేషన్కి ఇవన్నీ ఎంత మటుకు మారుతాయి అనేది పెద్ద సమస్య. బట్ ఇన్సూరెన్స్లు కొంతమంది పేషెంట్స్, డాక్టర్ గారు నాకు ఇన్సూరెన్స్ ఉంది, ఈ నెలలో ఎక్స్పైర్ అయిపోతుంది, ఈ కాల్ కూడా చేసేసేయండి అంటారు అవసరం లేకపోయినా. కొంతమంది ఇన్సూరెన్స్ లేని వాళ్ళు పాపం దాని గురించి కష్టపడి, హాస్పిటల్స్ కూడా అంతే, ఇన్సూరెన్స్ బాగుంది కదా అయిపోయేదాకా దేనికి ట్రీట్మెంట్ అనేది చెప్తారు, తర్వాత ఇన్సూరెన్స్ అయిపోయింది మీరు వెళ్ళిపోండి. సరే, సమస్య. ఇంకోటి సార్, ఒకవేళ నీ జాయింట్ మార్పిడి ఏదైతే మోకాళ్ళ మార్పిడి చికిత్స ఉందో అది చేసుకున్న తర్వాత జస్ట్ అది దాని లైఫ్ స్పాన్ ఎంత ఒరిజినల్గా? జాయింట్కి ఏం అవ్వదు. ఓకే, మనం ఒక మెటల్, అదొక మెటల్, అది కోబాల్ట్ క్రోమియం మెటల్, టైటేనియం బేస్. కొన్ని బెటర్ మెటలర్జీస్ వచ్చేసినాయి, ఆక్సీనియం ఇలానే సూపర్ ఆక్సైడ్స్ ఆఫ్ కోబాల్ట్ క్రోమియంలు వచ్చినాయి. ఓకే, సో అదే సెడ్ దట్ మెటల్స్కి ఏం అవ్వదు. టీ లైఫ్ ఈజ్ 4,000 years. ఆ మెటల్ మీరు గాలిలో పడేస్తే 4,000 సంవత్సరాలు అది ఏం అవ్వదు, సగం అవుతుంది 4,000 yearsకి. కానీ మనం 4,000 సంవత్సరాలు మనం బతకాలి కదా. బట్ ఇన్ ద ఎండ్ ఇది ఎక్కడ కూర్చుంటుంది? బోన్ పైన కూర్చుంటుంది. అవును, బోన్ స్ట్రెంగ్త్ బాగుంటే, మీ పిల్లర్ బాగుంటే, మీరు ఎంత మంచి ఇల్లు అయినా కట్టుకోండి, 4 ఫ్లోర్లు వేసుకోండి, 5 ఫ్లోర్లు వేసుకోండి, ఇట్ విల్ లాస్ట్ లాంగర్. సో చాలా మంది మోకాళ్ళు మార్పిడి అయినా మాకు అయిపోయింది ఇంకా సెట్, మేము అన్ని చేసేస్తాం, కానీ వాడు బోన్ హెల్త్ చూసుకోలేదు అనుకోండి, ఇంప్లాంట్ లూజ్ అయిపోతుంది. రెండో రీజన్ ఎందుకు ఇంప్లాంట్స్ ఫెయిల్ అవుతాయి అని అంటే సరిగా పెట్టకపోవటం వల్ల, అలైన్మెంట్. అందుకని పెద్ద టాపిక్ ఇప్పుడు, రోబోట్సా నాన్ రోబోటా, మనుషులు చేయాలా రోబోట్ చేయాలా, మెకానికల్ యాక్సిస్ ఏంటి, కైనమాటిక్ అలైన్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక 100 టాపిక్స్ ఉంటాయి. మా సర్జికల్ అంటే సర్జన్స్కి మేము మాట్లాడుకునేవి ఇవన్నీ కూడా థియరీస్ వచ్చి ఫైనల్గా ఇప్పుడు మేము ఈ అలైన్మెంట్ ఫాలో అవ్వాలి, ఇది న్యాచురల్. అందుకని వేరియస్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. అదర్వైజ్ జనరల్గా 15 నుంచి 20 సంవత్సరాలు పనిచేస్తాయి. ఒక్కసారి కాదు, యావరేజ్. నా ఫస్ట్ పేషెంట్ ఇప్పుడు 19 సంవత్సరాలు, 19 years అంటే నేను ఫస్ట్ అసెస్ చేసిన పేషెంట్ ఇప్పటికీ 2 kilometers నడుస్తున్నాడు, ఇప్పటికీ బాగా లైఫ్ బాగా. అట్లా జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా వాళ్ళు అన్ని పనులు యాజ్ యూజువల్ చేసుకోవచ్చా? అన్నీ చేసుకోవచ్చు అండి, నార్మల్ యాక్టివిటీస్. అంటే స్పెషల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు డే టు డే. అంటే ఎలా? కింద కూర్చోవడం తప్ప. కింద కూర్చోవద్దు. ఓకే, కింద కూర్చుంటే మళ్ళీ బోన్ స్ట్రెయిన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ డిజైన్స్ ఇప్పుడు, అందుకని ఇప్పుడు అల్ట్రా కాంక్రీట్ నీస్ వచ్చేసినాయి. ఒకప్పుడు ఏంటంటే అది ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది, ఇవి ఫ్లాట్ ఉండేవి, ఎక్కువ మడిస్తే ఏంటంటే డిస్లొకేట్ అవడం, సబ్లక్సేట్ అవడం జరిగాయి. ఇప్పుడు అల్ట్రా కాంక్రీట్ నీస్ అని, అల్ట్రా కాంక్రీట్ అంటే వెనక కూడా ఒక ఇలా ఇస్తాడనమాట, దానివల్ల ఇంకా ఎక్కువ హై ఫ్లెక్స్ అల్ట్రా కాంక్రీట్ నీస్ ఇప్పుడు వాడుతున్నాం అందరి పేషెంట్స్కి స్టాండర్డ్గా. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా దే ఆర్ బెటర్. 130, 140 degrees దాకా ఫ్లెక్షన్ వచ్చేస్తుంది. స్టార్టింగ్లో 120 దాకా వచ్చేది, 110 ఉండేది ఇనీషియల్గా, ఇప్పుడు 130, 140 యు ఆర్ గెటింగ్. సార్, అంటే ఎంత అంటే సేఫ్ అంటారు ఇవన్నీ? మన ఒకసారి చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి జనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే,
డాక్టర్ అనేవాడు అతనికి తెలిసిన ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని ఒక హ్యూమన్ బాడీ పైన అప్లై చేస్తున్నాడు. అవును. హ్యూమన్ బాడీ సృష్టిలో మోస్ట్ ఫ్యాసినేటింగ్ క్రియేషన్. ఎస్. చాలామంది చేయగానే పేషెంట్కి ఇలా అయిపోయింది. నిజానికి మా చేతిలో ఏమి ఉండదు, మనం చేయటమే. మనకు తెలిసిన విద్యని ఆ టిష్యూని ఇట్లా కట్ చేయాలి. ఇట్లా నేను ఒక 10 టీకేఆర్లు చేస్తే 10 మంది బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. 10 మంది ఎనస్థీషియా తీసుకుంటే 10 మంది బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ డాక్టరు కూడా పాడు చేయాలని, ఏ డాక్టరు కూడా కాంప్లికేట్ చేయాలని చేయడు సర్జరీ. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇండివిజువల్ రియాక్షన్. మీకు తెలుసా, ఒక చిన్న క్రోసిన్ బిళ్ళ, పారాసెటమాల్ బిల్ వేసుకొని రోజుకి 5,000 మంది చనిపోతున్నారు ప్రపంచంలో. ఎట్లా? పాయిజనింగ్, హైయెస్ట్ పాయిజనింగ్. మీరు ఒకసారి గూగుల్ చేయండి. క్రోసిన్ టాబ్లెటా? మీరు గూగుల్ చేయండి, నేను ఇప్పుడే చూపిస్తాను. సార్ విచ్చలవిడిగా వాడుతున్నారు కదా సార్. పాపిన్స్ తింటున్నారు. అసలు మరి దాన్ని గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయలేదు సార్? నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను దాని గురించి. ఐ వాంటెడ్ టు షో యూ. ఓకే. పారాసెటమాల్ పాయిజనింగ్తో చనిపోయే వాళ్ళు ఎంతమంది? ఏది ఇప్పుడు మీరు చెప్పే డోలో కానీ, క్రోసిన్ కానీ, పారాసిటమాల్ టాబ్లెట్ 100,000 కాల్స్ as well as 56,000 emergency room visits, around 458 deaths per day paracetamol poisoning తో. రోజుకు 4,058 మంది, 458 మంది చనిపోతున్నారు. ఇది ఓన్లీ ఇన్ యునైటెడ్ స్టేట్స్, అమెరికాలో. ఏంది? క్రోసిన్ మాత్రమే, క్రోసిన్ వేసుకోవడం వల్ల. మరి వాట్ అబౌట్ మన దగ్గర డోలో ఇవన్నీ? అన్నీ దొరుకుతాయి మన మెడికల్ షాపులు. యాంటీబయాటిక్ దగ్గర నుంచి యు నేమ్ ఇట్, షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఏంటి, అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు దాన్ని అది మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ చేసిన డ్రగ్గే కదా అది. అదే చెప్తున్నాను. సో ఒక డ్రగ్ వల్ల ఇంతమంది చనిపోతున్నారు. ఒక మనిషి పైన సర్జరీ చేసేటప్పుడు ఎంత కంట్రోల్, ఎంత నేచరే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సడన్గా ఎనస్థీషియా ఇవ్వగానే డ్రగ్ ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది, మనకి తెలియదు కదా. హార్ట్ అటాక్ వస్తుంది, ఆ డ్రగ్ ఆ బాడీలో అట్లా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి మీరు రోజు తినే నార్మల్ ఒక చపాతీ రోటీ వల్ల కడుపు నొప్పి వస్తుంది. సో డాక్టర్గా మనం చేయగలిగినది ఒకటే, మనం తెలుసుకున్న విద్యని మనం అప్లై చేస్తున్నాం హ్యూమన్ బాడీ పైన. హ్యూమన్ బాడీ ఎట్లయినా రియాక్ట్ అవ్వచ్చు. అవును సార్. అంటే నేను క్రోసిన్ చనిపోవడం మీదే నాకు చాలా వింతగా అనిపిస్తుంది. పారాసెటమాల్ పాయిజనింగ్ ఇస్ హైయెస్ట్. పారాసెటమాల్ కూడా ఎందుకు అంత మరి అంత రియాక్షన్ ఆ బాడీకి పారాసెటమాల్ పడదు. ఓహో, సల్ఫర్ డ్రగ్స్ అంటారు, అందరికీ పడదు. ఓకే ఓకే. సల్ఫర్ డ్రగ్స్ కొంతమంది సీ ఫుడ్ తింటే రియాక్షన్ వస్తుంది. అవును సార్. మరి దీనికి టెస్ట్ ఏముంటది? ఇప్పుడు మనం ఏం టెస్ట్ లేదు, అది వేసుకున్న వాడికి ఏమైనా రియాక్షన్ వస్తే వెంటనే అదృష్టం బాగుంటే హాస్పిటల్కి పోవాలంతే. అంతే. సో ఇండియాలో కూడా ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. ఒక తెలిసిన ఫేమస్ డాక్టర్, మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్, ఆవిడ గైనకాలజిస్ట్, ఒక క్రోసిన్ టాబ్లెట్ తీసుకొని చచ్చిపోయారు. ఒక సింగిల్ టాబ్లెట్ చనిపోయారు. ఏం సార్ అంత విషయం ఉందా దాంట్లో? హైయెస్ట్ పాయిజనింగ్ డెత్స్ అంటే పారాసెటమాల్ పాయిజనింగ్ డెత్స్ అనేది హైయెస్ట్. ఓకే. మీరు చదవండి దాని గురించి కూడా. వేరియస్ డేటాస్ అవైలబుల్ వింటున్నాను నేను యాక్చువల్గా. అయితే ఇది చాలా వింతగా అనిపిస్తుంది నాకు, చాలా భయంగా కూడా అనిపిస్తుంది. వచ్చినట్టు వేసుకుంటారు పారాసెటమాల్. అది వేసుకోవద్దు. జనరల్గా మీ ఆర్థోపెడిక్ డాక్టర్లే చాలా ఇంటర్వ్యూ మేము అడుగుతామండి, 100 times అడుగుతాం, ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా మీకు, టాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్. ఎందుకంటే 90% వచ్చిన వాళ్ళు మనకన్నా ముందు 100 టాబ్లెట్లు వేసుకొని వస్తారు ముందు. కాదు సార్, ఈ నొప్పులు ఉన్న వాళ్ళు రోజు నొప్పులు మాత్రలు మింగుతుంటారు, అది ఎంతవరకు సేఫ్? అస్సలు సేఫ్ కాదు. పెయిన్ కిల్లర్స్ అనేవి చూడండి, 90% కాన్షియస్ డాక్టర్స్ ఇప్పుడు అందరూ కూడా పెయిన్ కిల్లర్స్, నేనైతే 4-5 టాబ్లెట్ రాస్తాను అంతే, అంతకు మించి రాయను నా ప్రిస్క్రిప్షన్ లో. మరి నొప్పి వాళ్ళు ఎట్లా, వాళ్ళ నొప్పి నుంచి we find out the source. ఓకే. డోంట్ రూట్ అవుట్ ద ప్రాబ్లం, డోంట్ ట్రీట్ ద ప్రాబ్లం. ఓకే. ఇక్కడ వచ్చింది ఏంటి, పెచ్చు పడిపోతే ఆడు పెయింట్ వేసిపోతున్నాడు, ఒక చిన్న గుంట పడితే ఆడ ఏదో రోడ్డు రిపేర్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ అది ఎందుకు వస్తుంది, ఆడ గ్రౌండ్స్ క్వాలిటీ లేదు. ఇక్కడ వీళ్ళకి పెయిన్ ఎందుకు వస్తుంది, ఆ బోన్ క్వాలిటీ లేదు. ఇది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఇంకోటి సార్, అంటే చాలామందికి రాత్రిలో పడుకుని పొద్దున్న లేసే లోపల మెడ ఇట్లా పట్టేసి తిప్పకుండా అయిపోతుంటుంది, ఎందుకు అట్లా జరుగుతుంది? ఒకటి మజిల్ స్ట్రెంగ్త్ లేకపోవటం, మజిల్ డిహైడ్రేట్ అయిపోవటం వల్ల. రెండోది ఏంటంటే మజిల్ సరిగ్గా పిల్లో వాడకపోవటం వల్ల. సరైన సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే అసలు పిల్లో వాడడం కరెక్ట్ అంటారా? కంపల్సరీ వాడాలి పిల్లో. చాలా మంది పిల్లో వాడొద్దని చెప్తుంటారు. బ్యాడ్, అది బ్యాడా? వాళ్ళ స్పైన్కి బ్యాడ్. ఓకే. సో పిల్లో వాడితే స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుందని కొంతమంది కూడా చెప్తుంటారు. ఎందుకు? మీ మెడ దగ్గర ఒక కర్వ్ ఉందా, ఒక గుంట ఉందా? ఉంది. మీరు ఆ గుంటలో సపోర్ట్ చేయకపోతే ఆ గుంటలో భాగం స్పైన్ ఎట్లా బతకాలి? సేమ్ వే. కానీ పిల్లో మొత్తం హెడ్కు ఇది చేస్తుంటుంది కదా, నాట్ ఓన్లీ దిస్.
ఇట్ ఈస్ ఆల్వేస్ టు ద నెక్, యూ డోంట్ నీడ్ పిల్లో ఫర్ ద హెడ్. ఓకే. హెడ్కి ఏముంది, హెడ్కి ఆల్రెడీ ఒక చిన్న బంప్ ఉంటుంది, అది ఎనీవే ల్యాండ్ అవుతుంది. ఎర్గనామిక్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, వెన్నెముక ఇప్పుడు సోఫాలు ఉంటాయి ఇంట్లో, బ్యాక్ సపోర్ట్ లేకుండా ఉండే సోఫాలో ఒక అరగంట కూర్చోండి, లేనిపోయిన నొప్పులన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా కార్లో బాగా లో సీట్లింగ్లో ఉండే కార్లు గంట నడపండి, నొప్పులు వస్తాయి. అదేవిధంగా ఎర్గనామిక్స్ ఆర్ ఇంపార్టెంట్. సార్ ఈ ముఖ్యంగా ఈ మధ్య ఐటీ ఎంప్లాయీస్ పర్టికులర్గా మీరు చెప్పిన ఎర్గనామిక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అసలు ఏంది దానికి రీజన్ ఏంటి వల్ల? సరిగ్గా ఎక్కువసేపు మనం కూర్చుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏదైనా రాంగ్ పొజిషన్లో మిమ్మల్ని ఇప్పుడు ఒక అరగంట సేపు ఇట్లా కూర్చోండి అని అన్నా అనుకోండి, ఒక 5 నిమిషాలు కూర్చుంటారు, 10 నిమిషాల తర్వాత ఏమవుతుంది, పెయిన్ వస్తుంది. అదేవిధంగా ఇట్లా తిరిగి ఇంటర్వ్యూ చేద్దామని ఒక 10 నిమిషాలు సో ఈ ఎర్గనామిక్స్ కూడా అదేవిధంగా చాలా ఇంపార్టెంట్. వర్క్ ప్లేస్లో సరిగ్గా కూర్చుంటున్నామా, కరెక్ట్గా మన హెడ్ పొజిషన్ బాగుందా లేదా, మన చేతులు కరెక్ట్గా కూర్చుని, ఇవన్నీ కూడా ఎర్గనామిక్స్ అంటారు. ఓకే. ఇవి కంపల్సరీ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఈ కీప్యాడ్ సంబంధించి కానీ ల్యాప్టాప్ సంబంధించి కానీ ఒక మనం కూర్చునే కుర్చీకి టేబుల్కి మధ్య ఎంత అంటే ప్రాక్టికల్గా అయితే ఎంత దగ్గరగా ఉండాలి టేబుల్కి. మనం ఎప్పుడు ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి, వంగి కూర్చోకూడదు, వెనక్కి కూర్చోకూడదు. ఓకే. చేతులు మన దగ్గర ఉండాలి, మన బాడీకి పక్కన ఉండాలి. ఈ బాడీ హైట్కి ఏదైనా 90 డిగ్రీస్ ఇది. ఓకే. ఓకే. సో ఇది పొజిషన్ అనమాట. ఎక్కువ దూరం ఉండకూడదు, ఎక్కువ దగ్గర ఉండకూడదు, మనం లీన్ అవ్వకూడదు, మానిటర్ పైన ఉండకూడదు, కింద ఉండదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ పాస్చర్ ఫర్. ఓకే సార్, ఒకవేళ మీరు డాక్టర్ కాకపోయింటే ఏమై ఉండేవాళ్ళు? కుక్ అయి ఉండేవాడిని. నాకు వంట అంటే చాలా ఇష్టం. ఓకే. ఐ కుక్. ఓకే. నేను అన్ని రకాల కుకింగ్ చేస్తాను బేసికలీ. నాకు ఎప్పుడు అంటే ఈ మధ్య రీసెంట్గా అనుకున్నాను, ఎప్పుడన్నా ఈ ప్రొఫెషన్ టైర్డ్ అయిపోయి ఇంకా చాలు మన హాబీకి ఏమైనా చేయాలంటే మేబీ ఐ విల్ ఓపెన్ వన్ రెస్టారెంట్ అండ్ ఐ విల్ బికమ్ ఏ కుక్. సో ఏం వంటలు బాగా చేస్తారండి మీరు? అన్నీ చేస్తాను. ఇండియన్ బిర్యానీలు, నార్త్ ఇండియన్ ఫుడ్, ఇటాలియన్ ఫుడ్, ఓకే, తర్వాత చైనీస్ ఫుడ్, ఓకే. సో నార్త్ ఇండియన్ ఫుడ్ అన్నీ కుక్ చేస్తానండి. డెజర్ట్స్ చేస్తాను నేను. ఎట్లా వచ్చింది సార్ మీకు ఇది అలవాటు? సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నట్టు. నేను స్టార్టింగ్లో హాస్టల్లో ఉంటే భయంకరమైన ఫుడ్ పెట్టేవాళ్ళు వాళ్ళు. మనం ఇన్ని సంవత్సరాలు కొంచెం మంచి ఫుడ్, గుంటూరు హాస్టల్లో ఉండేవాడిని, విజ్ఞాన్ హాస్టల్లో. గుంటూరు హాస్టల్స్లో బ్రహ్మాండమైన ఫుడ్ దొరుకుతుంది. సడన్గా ట్రాన్సిషన్ బెంగళూరు వెళ్ళిపోయి ఒక ఒరిస్సా ఫుడ్ రోజు ఆ రోటీ దాల్ తిని తిని ఎవర్షన్ వచ్చి ఐ స్టార్టెడ్ కుకింగ్ ఆన్ మై ఓన్. ఓకే. ఇంకా ఇనీషియల్గా మిస్ మ్యాచ్లు ఉన్నాయి, అన్ని బ్యాడ్గా వచ్చాయి అన్నీ కూడా. తర్వాత స్లోగా దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. మనం తినడం కోసం మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలని అలా హాబీలాగా డెవలప్ అయ్యి ఓవర్ టైం. తర్వాత యూకే వెళ్ళిన తర్వాత నేను కుక్ చేస్తే మా యూనివర్సిటీలో నా బ్యాచ్లో ఉండే ఒక 40-50 మంది వచ్చేసేవాళ్ళు. ఓకే. వైట్స్, స్కాటిష్ పీపుల్, ఐరిష్ పీపుల్. వాళ్ళకి అసలు స్పైస్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళు వచ్చి బిర్యానీ అలా ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో అట్లా ఐ ఎంజాయ్ కుకింగ్, ఐ ఎంజాయ్ మై టైం. ట్రావెలింగ్ నాకు చాలా ఇష్టం అండి. నేను ఎంత పని చేసినా నాకు ట్రావెల్లో ఇచ్చినంత హ్యాపీనెస్ ఏమి ఉండదు. నేను ట్రావెల్ చేస్తాను 3 months ఒకసారి, 3 months 4 months ఒక బ్రేక్ తీసుకుంటాను. ఈ 3-4 నెలలు ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోను నేను. ఒక్క రోజు కూడా, ఒక్క గంట కూడా ముందు నెలలో, ఒక గంట కూడా లేట్ రాను. బట్ ఈ 3-4 నెలల తర్వాత నా పర్సనల్ బ్రేక్, నాకేదో ఇష్టమైన ప్లేస్ ఫ్యామిలీతో వెళ్ళి హాలిడే స్పెండ్ చేసి ఒక 10 days మళ్ళీ రీజువనేట్ అయ్యి వెనక్కి వచ్చేస్తాను. ఈ ఆంధ్ర టు వెస్ట్ బెంగాల్ కనెక్షన్ ఏంటి సార్? తను నా జూనియర్ యాక్చువల్లీ మెడికల్ కాలేజ్లో. ఎక్కడ? వైదేహి మెడికల్ కాలేజ్లో. నేను అప్పుడు పీజీ అయిపోయి అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. సో తను నా వైఫ్ ఈజ్ ఎ బెంగాలీ. సో తను అట్లా నా జూనియర్. సో ఇనీషియల్ డేస్లో అలా ఇంటరాక్షన్ ఉండేది. తర్వాత ఫస్ట్ ఏ డౌట్తో వచ్చారు మీ దగ్గరికి ఆమె? నా యూనిట్కి పోస్ట్ అయ్యి నేను ఇలా, సార్ నేను మీ ఇంటర్న్ని మీ పోస్ట్ అయ్యాను యూనిట్ కానీ అంటే నేను ఒకటే మాట చెప్పాను, అమ్మ నాకు రోజు ఫోన్ చేయమాకండి, నా జూనియర్ ఉన్నాడు, ఏ సమస్యలు నాకు ఫోన్ చేయండి, నా నంబర్ పెట్టుకోండి, నాకు మాత్రం కాల్ చేయొద్దని ఫస్ట్ స్టేట్మెంట్ ఇదే ఇచ్చాను. ఓకే. మా ఆవిడ ఇప్పుడు అదే అంటది, నిన్ను ఫస్ట్ కలవగానే నువ్వు ఏమన్నావు తెలుసా, నాకు మాత్రం కాల్ చేయదు, ఎవరికైనా కాల్ చేయను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి? అదే లేదు, ఇప్పుడు లైఫ్ ఒకసారి లైఫ్ పార్ట్నర్స్ అనగానే చాలా థింగ్స్ క్లోజ్ చేయాలి. మరి ఆ ఫోన్ మాట్లాడని పరిస్థితి నుంచి లైఫ్ పార్ట్నర్ చేసుకునేది ఎట్లా, ఎప్పుడు వచ్చింది? డెస్టినీ అంటారు కదా. మనం ఇంకా ఈవెన్చువల్గా తను నా యూనిట్లో ఉంటాము. తర్వాత ఏవో మాకు కాలేజ్లో కాన్ఫరెన్స్లో జరిగితే తనని నేను పిలిచి ఇన్వైట్ చేసి హోస్ట్గా ఉండమంటాం. అట్లా ఇంకా ఫ్రెండ్షిప్ అనేది ఓవర్ టైం ఎవరు ప్రపోజ్ డెవలప్ అయ్యి. మా ఇద్దరికన్నా ముందు మా అమ్మ ప్రపోజ్ చేసింది వాళ్ళ పేరెంట్స్ దగ్గర. మనం రిలీజ్ అయిపోయి ఎవరికెవరు ప్రపోజ్ చేసుకున్నా వీళ్ళిద్దరికి ఇష్టం ఉందండి, ఇష్టం ఉంటే వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళ పేరెంట్స్ షాక్, అవునా
ఓకే. ఇంకా అప్పుడు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడటము, మాట్లాడినప్పుడు వాళ్ళు ఫస్ట్ అమ్మో మీరు ఆంధ్ర, మేము బెంగాల్, మా ఫుడ్ మీ ఫుడ్ వేరు, ఫుడ్ ఏమో ఫుడ్ సమస్య కాదు కదా. అవును, అది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇంట్లో ఫుడ్? మీదేమో గుంటూరు కారం, వాళ్ళదేమో వెస్ట్ బెంగాల్. మన తెలుగు వాళ్ళకి ఉన్న ఇదే కదా, అందరినీ మనలా కన్వర్ట్ చేసేస్తాం కదా. ఓకే. ఇప్పుడు తను ఓన్లీ తెలుగు ఫుడ్ తింటుంది, తను బెంగాలీ ఫుడ్ అసలు తినదు. మానేశారు. సో Complete. ఎంత టైం పట్టింది మీకు ఆమె షిఫ్ట్ చేయడానికి? ఏమో పెద్ద టైం పట్టలే, 1 year 2 years అంతేనా? అంతే. ఓకే. అంటే మీకు ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా సార్, అంటే లైఫ్లో ఇది చేయాలని? డ్రీమ్ ప్రాజెక్ట్ నాకేం లేదండి. నాకు ఒక హాస్పిటల్, అంటే ఒక ఈ కన్వెన్షనల్ హాస్పిటల్స్ కాకుండా కంప్లీట్లీ హాలిస్టిక్. ఇప్పుడు నేను ఆయుర్వేద, హోమియోని కూడా నేను నమ్ముతాను. ఓకే. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఫస్ట్ నా మందులే వాడండి, ఏ పని చేస్తాను ఎప్పుడు చెప్పను. మీరు ఆల్టర్నేట్ మెడిసిన్ కూడా ట్రై చేయండి. నేను ఎందుకంటే క్యాన్సర్లో కూడా ట్రీట్ చేస్తుంటాను కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఆయుర్వేదిక్, హోమియో ఏదైనా నమ్మకం ఉంటే ప్రయత్నం చేయండి అని చెప్పి. నా ఇదేంటంటే ఒక హాస్పిటల్ అనేది హాస్పిటల్ లాగా లేకుండా ఒక హాలిడే లాగా, ఒక మంచి వాతావరణంలో హెల్దియర్ వేలో మనం ఏంటి హాస్పిటల్ వెళ్ళగానే పేషెంట్కి సర్జరీలు చేసి యాంటీబయాటిక్ తినిపించి అదొకటే కాకుండా వాళ్ళని హాలిస్టిక్గా డయట్లో, తర్వాత అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఒక సెలబ్రేషన్ లాగా. ఆపరేషన్ అనేది ఒక పెద్ద ట్రామా ఫ్యామిలీ మొత్తానికి. ఆ ట్రామా నుంచి మనం వెంటనే వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి. ఫ్యామిలీ ఆ ఈవెంట్ని ఒక సెలబ్రేషన్ లాగా బయటికి వెళ్ళేది అనేది నా ఒక ఒపీనియన్. సో అందుకని ఒక రిసార్ట్, హాస్పిటల్, అట్ ద సేమ్ టైం ఆయుర్వేదిక్ గ్రాము, దాంట్లోనే న్యాచురల్ హీలింగ్, ఇవన్నీ కూడా కంబైన్డ్గా ఒక హాస్పిటల్ రూమ్ అనేది హాస్పిటల్ రూమ్లా కాకుండా ఒక చిన్న షాక్ లాగా నేచర్లో ఫేస్ చేస్తూ అట్లా న్యాచురల్గా హీల్ అవ్వాలనేది నా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. చాలా మంచి డ్రీమ్ సార్, చాలా మంచి ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ ఫైనల్గా ఒక పర్సనల్ క్వశ్చన్ సార్, మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి. పర్లేదు. మీ ఫాదర్ సుబ్బారావు గారు మీరు మాట్లాడి ఎంత కాలం అయింది? ఆయన చనిపోయారు కదండి. అదే చనిపోయే ముందు కూడా చనిపోయే ముందు కూడా నేను మాట్లాడుతూనే ఉన్నానండి. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మా అబ్బాయికి నేను 16 సంవత్సరాలు వచ్చే వరకు నేను ఇట్లా గోరుముద్దలు తినిపించాను, ఒకవైపు నా వైఫ్కు, ఇంకోవైపు తనకి, అట్లాంటి అబ్బాయి తర్వాత నాతో మాట్లాడడమే మానేశాడు, నేను ఎలా ఉన్నా అని కూడా పట్టించుకొని పరిస్థితి వచ్చిందని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అంటే ఏమైపోయిందంటే అప్పటికి 16 కాదండి, 18 years, 18 yearsకి నేను బెంగళూరు మూవ్ అయిపోయాను. అవును, మీరు అయిపోయారు. నా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్కి నేను బెంగళూరు మూవ్ అయిపోయాను. బెంగళూరు మూవ్ అయినప్పుడు ఎక్కువ పెద్ద నాకు అప్పటికే ఆయన 98లోనూ 99లోనూ మేబీ 2-3 years స్పాన్లో చనిపోయారు. అప్పటికి ఏంటంటే ఆయన వినుకొండలోనే ఉండేవారు. చాలా మా బ్రదర్స్ అది మాట్లాడుతూ ఉండేవారు. ఆయన ఒకసారి వచ్చారు, నేను కలిశాను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు. మొబైల్ ఫోన్స్ లేవు కదా, లేవు అప్పుడు, ల్యాండ్ లైన్ ఫోన్సే కదా. ఉత్తరం రాయలేదు నాకు అని కూడా అన్నాడు. అంటే నాకు అసలు ఉత్తరాలు మనకి అంటే అంత అలవాటు లేదు ఉత్తరాలు. ఏదైనా ఉంటే ఎప్పుడు ఉత్తరాలు వచ్చే అవకాశం రాలేదు ఎప్పుడు కూడా. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం కాబట్టి ఏ విధంగా కమ్యూనికేషన్ ఉంటుందండి. కమ్యూనికేషన్ అనేది లేకపోవడం అనే రీజన్ బేసిక్గా ఈ ఉండేది ల్యాండ్ ఫోన్ ఒకటి ఉండేది, ఒకసారి 2 సార్లు ల్యాండ్ ఫోన్. ఆ ల్యాండ్ ఫోన్ హాస్టల్లో ల్యాండ్ ఫోన్స్ ఎప్పుడో మోగుతాయి. మా టైమింగ్ వేరు ఉంటుంది. నేను కాలేజ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాలా టఫ్ ఆ టైంలో. ఇంకా పొద్దున వెళ్తే రాత్రి దాకా, ఎందుకంటే చాలా కష్టపడి జాయిన్ అయ్యాము కదా. ఆ విధంగా కమ్యూనికేషన్ లేకపోవటం. అట్ ద సేమ్ టైం ఆయన చనిపోయిన తర్వాత నేను వెళ్ళటం జరిగింది వినుకొండ వెళ్ళటం జరిగింది. దగ్గర ఉన్నాం, అన్నీ చేసాం. ఆ తర్వాత ఏదో విషయాల్లో ఇది కూడా పర్సనలే, ఆస్తి పంపకాలు అవి అని వచ్చినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, నాకు ఆయన ఇచ్చిన ఇది చాలు, నాకేం ఆస్తులు ఇవన్నీ నాకేం వద్దు. మా ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల ఉంది, నాకేమన్నా వచ్చేది ఉంటే తనకి ఇచ్చేసేయండి, నాకేం వద్దు అని చెప్పి వచ్చేసాను. నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 ఐ సెడ్ దట్. నాకు పెద్ద దాని గురించి ఐడియా కూడా లేదు. ఎవరన్నా అంటే నాది కావాల్సిన నాకు అడగొచ్చు అని అనొచ్చు. నేను ఆ ఒక్కటే మాట అన్నాను, నాకేమన్నా వచ్చేది ఉంది అంటే మా ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల ఉంది, సిస్టర్, ఆవిడకి ఇవ్వండి, నాకేమొద్దు. ఓకే, చెప్పారు. తర్వాత ఎప్పుడైనా మీ ఫాదర్ సమాధి దగ్గరికి వెళ్ళడం కానీ అట్లా ఒకసారి అప్పుడేదో ఈవెంట్ జరిగితే వెళ్ళానండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు అందరూ బ్రదర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంట్రీలో ఉన్నారు, ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు, ఒకళ్ళు ఇందులో ఉన్నారు. మీ సిస్టర్ తను ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్. సో ఆ విధంగా నేను చేయదలుచుకుంది చేశానండి. సెకండ్ థింగ్ ఏంటంటే సమస్యలు అనేవి ఒక ఇద్దరు మనుషుల మధ్యలో సమస్యలు అనేవి వస్తాయి. ఆ సమస్యల వల్ల విడిపోవటం నేను ఎప్పుడు అంటే
ప్రోగ్రెసివ్గా అంటే నా చిన్న వయసులోనే చాలా ఇవన్నీ చూడటం వల్ల ప్రోగ్రెసివ్ థింకింగ్ మనం ఈ మనిషి నచ్చకపోతే విడిపోవటం తప్పలేదు చిరాకు. ఇప్పుడు మనం ఏమి సతీ సాగమనంలో లేము కదా, లేమండి. అలాంటిది ఒక వ్యక్తి ఒక సిచ్యువేషన్ వల్ల నచ్చక బయటికి రావటం తప్పులేదు. దాన్ని బ్లేమ్ చేసి ఇలా ఒకళ్ళ కారణం ఇంకొకళ్ళ రీజన్ అనేది నేను ఎప్పుడు ఒప్పుకోను. నేను కొడుకుగా నేను 100% మా మదర్ చేసినా మా ఫాదర్ చేసినా నచ్చక ఒప్పుగా విడిపోయారు, దట్ ఈస్ ఫైన్, డిఫరెంట్. అంటే నచ్చకపోవడం ఏముంది సార్, మీ ఫాదర్ చాలా ప్రోగ్రెసివ్గా థాట్ చేశారు. మీ మదర్ని పెళ్ళై మీరు పుట్టాక కూడా అతను చదువుకోవడానికి హైదరాబాద్ పంపించారంటే ఆయనకి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉండాలి యాక్చువల్గా. అంటే ఇట్స్ ద అదర్ వే అండి. బేసిక్గా ఎడ్యుకేషన్ పరంగా మా ఫాదర్ ఎక్కువ సపోర్ట్ చేసేవారు కాదు. ఫాదర్ ఎడ్యుకేషన్ పరంగా కాకుండా ఆయన ఆర్టిస్ట్ కాబట్టి నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకునేవారు. మా మదర్ నుంచి కాదు, మీ మదర్ని తను చాలా కేర్ తీసుకున్నట్లే కదా ఆ లెక్కన. అది జనరల్గా పెళ్ళైనాక చదివించడానికి ఇవాళ చాలా మంది ఒప్పుకోరు. దట్టు ఆయన ఆ ఏజ్లో మీ మదర్ తెలుగు యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే ఒప్పుకొని హైదరాబాద్ పంపించి తనకు తెలిసిన ఒక వాళ్ళ ఇంట్లో పెట్టడం, అది చాలా తనకి తెలిసిన ఇంటి వాళ్ళంటే. సో బేసిక్ ఏమవుతుంది అంటే ఒక ఒక పర్టికులర్ లైఫ్ మటుకు అన్ని ఇప్పుడు ప్రతి వ్యక్తిలో అన్ని పర్ఫెక్ట్ ఉండవు, ప్రతి వ్యక్తిలో అన్ని బ్యాడ్ ఉండవు. కొన్ని బ్యాడ్ ఉంటాయి, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో పాజిటివ్ సైడ్ ఇదైతే నెగిటివ్ సైడ్స్ కూడా ఉంటాయి, విచ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. సో సి ఒకటి ఏంటంటే నేను ఒక డెసిషన్ మేకర్ని కాదు, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన డెసిషన్ అంతే, విట్నెస్ అంతే. సో ఆ డెసిషన్ అమ్మ తీసుకున్నప్పుడు నేను అన్నాను ఒకటి, మీకు ఏది కరెక్ట్ అయితే అది మీరు ఫాలో అవ్వండి. నేను చూసినంత మటుకు తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని నాకు అనిపించింది, ఫైన్. ఇప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి మనం అన్ని వాళ్ళు ఒక వైఫ్ అండ్ హస్బెండ్లో వచ్చాయి అన్నీ మనం షేర్ చేసుకోలేము. కరెక్ట్. సో ఆ థాట్ ప్రాసెస్లో తను బయటికి రావటం జరిగింది. కానీ స్ట్రగుల్స్ కూడా అట్లానే పడ్డాం కదండి. చాలా పడ్డారు, ఎంతో స్ట్రగుల్స్ పడ్డాం కదా. సొసైటీ మనకేమి సొసైటీ ఎప్పుడు బ్లేమ్ చేయడానికే ఉంటుంది, కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి హానెస్ట్గా మనం మీరు ఆలోచించుకుంటే ఒకవేళ మీ మదర్ ఎన్టీ రామారావు లాంటి ఒక పెద్ద గొప్ప సినిమా ఆర్టిస్ట్ కమ్ పొలిటీషియన్ కాకుండా ఒక నార్మల్ పర్సన్ ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అంటే కూడా మీ రియాక్షన్ ఇట్లా ఉండేది? 100% ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఇప్పుడు ఒక ప్రేమ అనేది ఒక మనిషి డబ్బుని బట్టో మనిషి స్తోమత పట్టో ఉండదండి. పెట్టుకోండి, అట్రాక్ట్ అవుతాం కదా అంటే ఆ వయసులో అట్రాక్ట్ అవడానికి ఆయన ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఆయన ఏమి ఒక నార్మల్ వ్యక్తి కాదు. అట్లా మీకు యాక్సెప్టెన్సీ వచ్చిందా అని నా డౌట్. అది వదిలేస్తే ఇప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళిద్దరికి సంబంధించిన డెసిషన్. నేను ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత అది వాట్ ఈస్ గుడ్ ఫర్ హర్ నాకు తెలియదు కూడా. ఫ్యూచర్లో మనం వాళ్ళ లైఫ్లోకి వెళ్తాము లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ, అసలు అటువంటిది ఏమీ లేదు. సో బేసిక్గా ఒక ఇద్దరు వ్యక్తులకు, మా మదర్కి సంబంధించిన వ్యక్తి తనకు కావాల్సి, దట్ ఈస్ డన్ అంతే. బియాండ్ దట్ నేను ఎక్కువ నా రోల్ ఏముంటుంది, ఏ విధంగా నేను వాళ్ళ డెసిషన్ రైట్ అని చెప్పలేను. మీరు రైట్ రాంగ్ చెప్పలేరు, బట్ మీ కన్సర్న్ ఎక్కువ మీ మదర్ పట్లే ఉంది ఫాదర్ కంటే చూస్తే. ఫాదర్ ఎందుకంటే ఆయన చాలా తక్కువ టైం ఉండేవారు ఇంట్లో, ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉండేవారు, తక్కువ టైం స్పెండ్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఈ సమస్యలు హాస్టల్లో పెరగటం, నేను ఇవన్నీ కూడా ఓవరాల్గా కొంత డిస్కనెక్ట్ అండి. కరెక్టే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం, మై ప్లెజర్. నమస్తే. థ్యాంక్ యూ, నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.